కళ్ళు మూసుకోండి, మా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అమూల్యమైన నామమును వందనములు తండ్రి. తండ్రి, ఇప్పటి వరకునైనా మీకు మహింకరంగా ఘనంగా జరిగించినందుకు వందనములు. పిల్లలు చక్కగా చెప్పారు, మిమ్మల్ని మహింపరిచారని సంతోషిస్తున్నాం తండ్రి. అయినా ఈ దినమునైనా మీ బిడ్డలు 8 మంది బాప్తీసం తీసుకున్నారు. నేను వాళ్ళని చక్కగా వాళ్ళని తప్పిపోకుండా మీ వాక్యంలోనైనా పెంచుతున్నందుకు వందనములు. అంతేకాదు తండ్రి, ఈ దినంనైనా మీ కుమార్తె మీనాక్షినైనా తల్లి గర్భం నుంచి వచ్చిన రోజేనైనా మీ కుమారుడు యేసుక్రీస్తు వారిని కూడా ధరించుకుని బాప్తీసం పొందుకుని క్రీస్తును ధరించుకున్న రోజు నాయన, అందరూ బట్టి ఆ బిడ్డకు నైనా ఆరోగ్యాలు ప్రసాదించండి నాయన, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. 8 మంది బాప్తీసం తీసుకున్నారు, వారందరికీ నాయన పర సంబంధమైన ఆశీర్వాదాన్ని దయచేయండి తండ్రి. నాయన కాపాడండి తండ్రి. పిల్లలకు మీ మాటలు చెప్పాలని ఈ కూడికి ఏర్పాటు చేశారు తండ్రి. కొద్దిసేపు మీ పిల్లలకు మీ మాటలు చెప్పుతుండగా మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి. చెబుతున్న నాకును వింటున్న పిల్లలకును మంచి జ్ఞానమును ప్రసాదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా ప్రియరక్షకుడు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లారా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారమ్మా? మా ఆహ్వానాన్ని మన్నించి మేము ఎప్పుడు పిలిచినా నిజంగా వస్తూ మమ్మల్ని సంతోషింపజేస్తున్న మీ అందరికీ వందనాలు. చాలా దూరాల నుంచి చాలామంది వస్తారు. అందరు దగ్గర వాళ్ళు అయితే రారు, కానీ ఇక్కడ వాళ్ళు తక్కువ మందే, కానీ బయట నుంచి వచ్చేవాళ్ళే ఎక్కువ మంది. ఏదైనా మీ అందరూ మా పిలుపు మేరకు వచ్చినందుకు మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభములు తెలియజేసుకుంటానమ్మా. చాలా సంతోషం, మంచిది. దేవుని పిల్లారా, ఇప్పుడు నేను హిందూ కుటుంబం నుంచే వచ్చాను. నేను కూడా ఇప్పుడు 2009 అక్టోబర్ 24న బాప్తీసం తీసుకున్నాను. అంతకుముందు మాకు అసలుకి మా ఊరు ఈ నెల్లూరు జిల్లాలోనే అప్పుడు ప్రకాశం జిల్లా ఉండేది, ఇప్పుడు నెల్లూరు జిల్లాలోకి వెళ్ళిపోయి జగనన్న ఉలవపాడు మండలం భీమవరం అనే ఊరు. అక్కడ మాకు అసలుకి చర్చి కూడా లేదు మా పల్లెలో ఎప్పుడు కూడా. అటువంటి ఊరు నుంచి నేను ఎక్కడో ఈస్ట్ గోదావరి నా కానిస్టేబుల్గా భర్తీ అయ్యాను. భర్తీ అయిన తర్వాత రాజమండ్రిలో డ్యూటీ చేసేటప్పుడు మాకు అటు రాజోలు ఆ ప్రాంతంలో డ్యూటీ చేశాను ఫస్ట్. ఆ ప్రాంతంలో పోయినప్పుడు మహానుభావుడు జయశాలి పిడి సుందరరావు గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఒక కరపత్రం చిన్న బుక్కు సువార్త ఎలా ప్రకటించాలనే బుక్కు ఆ రోజు వాళ్ళ దగ్గర తీసుకుని ఒక పేజీ చదివాను. ఒక్క పేజీ చదివాను. ఆ ఒక్క పేజీలోనే నిజంగా దేవుడు ఉన్నాడు అని నేను ఒక్క లైన్లోనే నేను దేవుడిని పసిగట్టాను. అంతకుముందు దేవుడు లేడు, ఏమి లేడు, ఇష్టానుసారంగా బతికే ఉన్నాము. నేను చాలా తప్పులు చేసుకుంటూ పోయాను. మనసులో తప్పులు, చూపులు తప్పులు, ఎన్నెన్నో తప్పులు చేసుకుంటూ పోయాం. తెలియదు కదా, మంచి తెలియదు, చెడ్డ తెలియదు, తప్పనే తెలుసు. కానీ ఇందులో లోకంలో పెరిగాం కాబట్టి అలా తప్పు చేసుకుంటూ అలా బ్రతుకుతూ ఉన్న నాకు ఆ మహానుభావుడు జయశాలి పిడి సుందరరావు గారు అనే మహానుభావుడు రాసిన ఆ పుస్తకం చదివి ఆ పేజీలో అమ్మో దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసుకోగలిగాను 2009లో. ఆ తర్వాత కొంచెం నేర్చుకుంటూ నా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ పోతుండగా ఇంకా దేవుడు నాకు ఇంకా తోడయ్యి నన్ను ఇంకా బలపరుచుకుంటూ వచ్చాడు. ఆ మధ్యలో ఇంకా నేను బాప్తీసం కూడా తీసుకున్నాను. ఒకరోజు బాప్తీసం గురించి విని బాప్తీసం తీసుకున్నాను. 2009 అక్టోబర్ 24న రాజోలు వీళ్ళ సిన్నాన్న గారు ఇప్పుడు రాయలసీమ డిప్యూటీ డైరెక్టర్ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ రాజోల్లో నేను బాప్తీసం తీసుకున్నాను. ఆ రోజు నుంచి మొదలుకొని ఇంకా నేను చెప్పుకుంటూ పోతున్నాను. ఆ మాటలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చినాయి. అప్పుడు దేవుడు లేడు అనుకునేవాడు నాకు ఫస్ట్ ఇల్లు కట్టినోడిని మీరు చూసారా అని ఆయన రాసిన మాట. ఫస్ట్ ఇల్లు కట్టాడు కదా, ఫస్ట్ ఇల్లు కట్టినోడిని మనం చూసామా? ఇప్పుడు పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, అపార్ట్మెంట్లు పెద్దవి ఉన్నాయి. అపార్ట్మెంట్లు ఒక మేస్త్రి కడుతున్నాడు, ఎవరో కట్టేస్తున్నారు. ఫస్ట్ ఇల్లు కట్టినోడిని మనం చూసామా? చూడలేదు కదా. మరి సృష్టి ఇదంతా మనం పుట్టకముందే భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం సృష్టి ఉంది కదా. ఆ సృష్టి మనిషి చేయగలడా? చేయలేడు కదా. సృష్టి వెనక సృష్టికర్త ఉన్నాడు, ఇంటి వెనక మనిషి ఉన్నట్టు దేవుడు లేకుండా ఇదంతా ఎలా జరుగుతుంది ఆయన అని దాన్ని రాసిన ఆ పేపర్ ఆ ఫస్ట్ పేజీ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.
అతను రాసిన మాటల్లో నిజంగా భూమి గురించి, భూమి గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందని, ఒక రైలు ఒక గంటకు 100 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రయాణం చేస్తుంది. విమానం 700-800 కిలోమీటర్ల ప్రయాణం. మరి భూమి గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిప్పుతూ సైలెంట్గా మనకు డిస్టర్బ్ లేకుండా చక్కగా నడిపిస్తూ, నిజంగా ఈ భూమి మీద మనల్ని పుట్టించి ఈ శరీరాన్ని ఇచ్చి, నిజంగా నాకు ఆయన ఆ మాటలు నిజంగా మా అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు, నిజంగా మా నాన్నలో నుంచి వచ్చిన కోట్ల శుక్ర కణాల్లో ఒక కణమే నేను అని, అది మా అమ్మ కడుపులో పడి నేను 9 నెలలు మా అమ్మ కడుపులో దేవుడు తన హస్తముల చేత నిర్మించాడని, ఈ దేహం దేవుడిచ్చాడని, ఈ దేహాన్ని పాడు చేసుకోకూడదని, తప్పులు చేయకూడదని నేను తెలుసుకోగలిగాను 2009లో. తప్పు చేయకూడదు, నన్ను మా అమ్మ కడుపులో దేవుడు పుట్టించాడు, అందరినీ కూడా వాళ్ళ అమ్మ కడుపులో దేవుడే పుట్టించాడు, అందరికీ దేవుడు తండ్రి అనే సంగతి నాకు 2009 చివరిలో ఎండింగ్లో తెలిసింది. చివరికి నాకు అలా కొంచెం దేవుడు పుట్టించాడా? అవును, అందరికీ దేవుడు ఒక్కడే. చూడండి ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు, మహానుభావుడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులు, అన్ని జనులైన ఎఫెసీయులని యేసుక్రీస్తులోకి వాళ్ళని మార్చి చక్కగా రాసిన పుస్తకం 4వ అధ్యాయం 6వ వచనంలో, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడేనమ్మా. 850 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా వినండమ్మా. మీరు జాగ్రత్తగా సంవత్సరానికి ఒక్కసారి ఈరోజు అలా కూడిగా ప్రతిసారి 10 నెలలు పెడుతుంటాం. ఈ చివరి ముగింపులో మళ్ళీ రేపు వచ్చే నెల రాదు కదా, వచ్చే నెల మళ్ళీ ఒక సంవత్సరం మారిపోతుంది. ఇది కులాలకు మతాలకు సంబంధించింది కాదు. కులము మతము అనేది మానవులు పెట్టుకున్నారు తప్ప దేవుడు పెట్టలేదు. మనందరం అన్నదమ్ముళ్ళము, అక్క చెల్లెము. ఇది మీరు కూర్చుని వింటున్న మీరందరూ ఇది తెలుసుకుంటే హ్యాపీగా ఉంటారు. మనందరము అన్నదమ్ముళ్ళము, అక్క చెల్లెము. మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే అనలేదు కానీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని ఉంది. అదే కదమ్మా, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడు. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి మనందరిలో ఉన్నాడు. ఊపిరిగా, జీవంగా మనందరిలో ఉన్నాడు. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. మనలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు. దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఊపిరిగా, జీవంగా, ఆత్మగా ఉన్నాడు. ఆ ఆత్మే జీవింపజేస్తుంది. శరీరంకు నిష్ప్రయోజనం అంటాడు యేసుప్రభు వారు. మరి మనలో ఉన్న దేవుణ్ణి 70-80 సంవత్సరాలు బ్రతికి 70-80 సంవత్సరాలు జీవించి చచ్చిపోయి ఆత్మ వెళ్ళిపోతుంది కదా. దేవుడు ఆత్మ అన్న సంగతి తెలియకుండా చనిపోతున్నారు జనాలు. దేవుడి పేరిట గొడవలు చేసుకుంటున్నారు కేవలం తెలియక. నాకు కూడా 2009 వరకు నాకు తెలియదు. అప్పుడు తెలుసుకున్న నేను దేవుడు అందరికి ఒక్కడే, అందరూ ఆయన పిల్లలే అని తెలుసుకున్న నేను ఆ రోజు నుంచి నేను కొంచెం నేర్చుకుంటూ, దేవుని మాటలు నేర్చుకుంటూ చెప్పడం మొదలుపెట్టాను. అలా చెప్పడం మొదలు పెడితే అందరికీ దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు ఏంటి అని అడిగితే ఆయన మానవుడు కాదు, దేవుడు ఆత్మ అన్న సంగతి తెలుసుకున్నాను. యేసుక్రీస్తు వారే చెప్పారు ఈ మాట. దేవుడు ఆత్మ గనుక అన్నది చెప్పింది యేసుక్రీస్తు వారు. ప్రపంచానికి శకపురుషుడు, యుగ పురుషుడైన యేసుక్రీస్తు వారు, లోక రక్షకుడు. నన్ను కన్న తండ్రి ఒక ఆయన ఉన్నాడు. నన్ను కన్న తండ్రి, నిన్ను కన్న తండ్రి ఒక్కడే కదమ్మా. ఏమ్మా వింటున్నారు బాగా? నిన్ను కన్న తండ్రి, నన్ను కన్న తండ్రి ఒకడే. తండ్రులు లేరమ్మా. దేవుళ్ళు అని కాదు కానీ విభజించాడు. తండ్రి అయిన దేవుడు అని విభజించాడు. తండ్రి అయిన దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మనల్ని అందరికీ జన్మనిచ్చింది కూడా ఆయనే. ఆయన ప్లాన్ ఏంటంటే ఈ భూమి, ఆకాశం, పరలోకం ఏమి చేయకముందే ప్లాను పిల్లలు కావాలన్న ఆశ. ఆ పిల్లలు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని ఆశ. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని ఎందుకు కోరుకున్నాడంటే దేవుడు పరిశుద్ధుడు కనుక తన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. అలాగే జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టికి పునాదులు వేయబడక మునిపే దేవుడు ప్రేమ చేత యేసుక్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎవరిలో మనల్ని ఏర్పరచుకున్నాడు?
యేసుక్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారానే కలిగించాడు మనల్ని. ఈ కలిగి ఉన్న ఏది కూడా యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. అది పరలోకమైన, భూలోకమైన, కిందనున్న పాతాళలోకమైన ఏదైనా కావచ్చు, ఎనీవన్ ఏదైనా కావచ్చు, యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. ఆయన యేసుక్రీస్తు ద్వారా మనల్ని చేశాడమ్మా. బాగానండమ్మా. మరి యేసుక్రీస్తు ద్వారా చేశాడు. ముందు యేసుక్రీస్తు ద్వారా చేయాలంటే ముందు యేసుక్రీస్తు రావాలి కదా. ఆ ఫస్ట్ దేవుడు తన కుమారుడుగా తన ఆత్మని విభజించి యేసు ప్రభువుని చేశాడు. ఫస్ట్ యేసు ప్రభు ద్వారా ఫస్ట్ యేసు ప్రభువుని కన్నాడు. మనం చెప్పాలంటే తండ్రి ఫస్ట్ ఎవరిని కన్నాడు? అప్పుడు భూమి లేదు, ఆకాశం లేదు, పరలోకం కూడా లేదు. ఫస్ట్ యేసు ప్రభువుని చేసి ఆయన ద్వారా సమస్తాన్ని చేయించాడు. ఆయన తర్వాత నెక్స్ట్ పరిశుద్ధాత్మ దేవుణ్ణి చేశాడు. తండ్రిలో నుంచి యేసుక్రీస్తు ఫస్ట్ వచ్చాడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆ తర్వాత పరలోకం చేశాడు. ఆ పరలోకం చాలా సంతోషకరమైన లోకం, చాలా ఆనందకరమైన లోకం. ఆ పరలోకంలో తర్వాత కోట్ల దేవదూతలను చేశాడు. మీరు ఎన్ని గుర్తుపెట్టుకోవాలి, నేను చెప్పే ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మీకు అవగాహన రావాలని. ఏదేదో చెప్పుకుంటూ పోవడం కదని మీకు అవగాహన రావాలని. పరలోకం చేసిన తర్వాత కోట్ల మంది దేవదూతలను చేశాడు. ఇంతకీ ఎవరి కోసం ఇదంతా చేస్తుంది? అది మన కోసమేనమ్మ. భూమి మీద ఆదాము నుంచి రాబోతున్న మనందరి కోసమే ఆ పరలోకం. దేవుడు ప్లానే అది. యేసుక్రీస్తు ద్వారా పిల్లలు కావాలని, ఆ పిల్లలు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని తన కోసమే నిర్ణయించుకున్నాడు. మనందరం ఎవరి కోసమమ్మా? మనందరం ఎవరి కోసం? తన కోసం, మన కోసం బ్రతకడానికి కాదు. నా కోసం, మా అమ్మ కోసం, నా భార్య కోసం, వాళ్ళ కోసం బ్రతకడం కోసం దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని తన కోసం నిర్ణయించుకున్నాడు. తన కోసం నిర్ణయించుకుని మనకు ఆ పరలోకం ఇవ్వాలని, మరి ఆ పరలోకం కోసం మనందరం ఇవ్వాలని భూమి మీద సృష్టిని చేశాడు. ముందు దేవదూతలను చేశాడు. ఇప్పుడు దేవదూతలను చేసినప్పుడు మన కోసం ఆయన్ని తండ్రి అని పిలవాలి కదా మనం. మరి ఎవరైనా గొప్పగా చూడాలంటే ఆయన ఏదో మనం చేయాలి కదా. పిల్లలు కావాలని కోరుకున్నాడు. రాబోతున్న పిల్లలు ఆయన తండ్రి అని పిలిపించుకోవాలనుకున్నాడు. మరి ఆయన తండ్రి అని పిలవాలంటే ఆయన ఏం చేయాలి? వాళ్ళకి ఏదో చేయాలి కదా. ఆ చేయటం కోసం సమస్త సృష్టిని 6 దినాల్లో చేశాడమ్మా. సమస్త సృష్టిని 6 దినాల్లో చేశాడు. మరి పరలోకం చేసినప్పుడు కోట్ల దేవదూతలు ఉన్నాయి, చాలా దేవదూతలు ఉన్నాయి, తెలుసు కదా మీకు. ఎన్నో దేవదూతలు ఉన్నాయి. అంటే వర్తమానం తెచ్చే దేవతలు ఉన్నాయి, యుద్ధాలు చేసే దేవదూతలు ఉన్నాయి. మరి పరిశుద్ధుడిని ప్రతిగానాలు చేసే దేవదూతలు ఉన్నాయి. కిరూబులనే దేవదూతలు కూడా ఉన్నాయి. ఎన్నో వాటి పనులు అవి చేస్తున్నాయి, ఎన్నో పనులు చేసుకుంటున్నాయి. మరి దేవుడు ఒకరోజు పైన పరలోకంలో దేవదూతల సభలో, ఈ పరలోకం నా పిల్లలకి, భూమి మీద సృష్టి చేసిన తర్వాత భూమి మీద ఉన్న నా పిల్లలకి పరలోకం అని ఆ సభలో చెప్పినప్పుడు అక్కడ ఒక మొదలైంది. ఏదో చిన్న గొడవ ఎక్కడ మొదలవుద్ది? ఒకరు ఎందుకు చూసుకోము, ఒకరు ఎందుకు మాట్లాడుకోము అంటే ఏదో చిన్న గొడవ, చిన్న కారణంతో మనసు పాడైపోయింది. అలా చిన్న కారణంతోనే మనుషులు విడిపోతూ ఉంటుంటారు. అలాగే దేవదూతలు చేస్తే ఆ పరలోకం నా పిల్లలకని చెప్పినప్పుడు అప్పుడు పరలోకంలో ఒక దేవదూతలో మొదలైంది ఫస్ట్ అలజడి. ఆ దేవదూతే అపవాదిగా మారిపోయింది. ఇంతవరకు మీకు అర్థమైందా? మరి దేవుడు ఆ దేవదూత పరలోకంలో అలజడి మొదలు చేసి తనతో ఉన్న దేవదూతలన్నింటినీ తన వైపు మలుచుకుంది. అలా మలుచుకున్న తర్వాత దేవుడికి సర్వం తెలుసు. తెలుసా తెలియదు దేవుడికి? దేవుడు భూమి మీద ఉన్న మనుషులను పరిశీలిస్తుంటాడు. మనుషులనే పరిశీలిస్తున్న దేవుడు దూతలను ఒక్కసారి చూడండి, మనుషులను పరిశీలిస్తాడు. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం చూడమ్మా. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. వివేకం కలిగి దేవుని వెదుగువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను అన్నాడు. నరులను ఆకాశము నుండి చూసి ఇప్పుడు నరులను పరిశీలిస్తున్నాడా? ఎక్కడి నుంచి? మరి భూమి ఎక్కడ, ఆకాశం ఎక్కడ? చాలా దూరం కదా. అక్కడ నుంచే దేవుడికి సమస్తము సాధ్యమే కదమ్మా. దేవుడు ఏదైనా చూడగలడా? సీసీ కెమెరా కొంతవరకే చూసుద్ది, అంతే కదమ్మా. మరి దేవుడు సమస్తం చూడగలడు. ఆకాశం నుండి నరులను పరిశీలిస్తుంటే, తన పోలికలు తన స్వరూపంలో పెట్టిన మరులనే పరిశీలిస్తుంటే మరి దూతలను పరిశీలించడా?
ఎవరు ఎలా ఉన్నారు చూడండి. చూసినప్పుడు ఒక దేవదూత తన వైపు అందరం మలుచుకుంటూ దేవుని మీద తిరుగుబాటు చేయడానికి, ఈ పరలోకం మనకు కాదంట తన పిల్లలకంట అని చెప్పేసి తన వైపు మలుచుకుని యుద్ధం చేయడానికి మొదలుపెట్టి తప్పు చేస్తున్నప్పుడు అది తన మనసులో ఎక్కువగా పొగబెట్టుకుంది. చూడండి యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం చూడమ్మా. యెషయా గ్రంథం 14వ వచనం, మేఘమండలం మీదకి ఎక్కిదను, మహోన్నతునితో సమానంగా చేసుకుందును అని. చూసారమ్మా, దేవుడు మాట్లాడుతున్నాడు. మేఘమండలం మీదకి ఎక్కిదను, మహోన్నతునితో నన్ను, మహోన్నతుడు ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు. అవును కదమ్మా. మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. చూడు, మనస్సులో అనుకున్నది దేవుడు చూడు చెప్పేస్తున్నాడు. చూడు, మహోన్నతునితో సమానంగా చేసుకుందంట మా దేవదూత. ఇంట్లో పని మనిషి యజమానుడితో సమానంగా చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇంట్లో పనికి నియమించుకుంటే పని చేసుకుంటూ ఇంటి యజమానుడితో సమానం చేసుకుంటే, స్వతంత్రం ఇచ్చారనుకో, స్వతంత్రం ఎంత ఇచ్చినా ఇంట్లో పని యజమానుడితో సమానం చేసుకుంటే ఏం చేస్తారమ్మా? తీసేస్తారు పనిలో నుంచి. అలాగే దేవదూత కూడా అంతే. దేవదూత కూడా మహోన్నతులతో సమానంగా చేసుకుందును, దేవుడిలాగా నేను కూడా పరిపాలన చేయగలనని మనసులో అనుకుంది. అందుకని ఆ మనసులో అనుకునేసరికి వెంటనే దేవుడు యుద్ధం ప్రకటించాడు. మికాయేలు అనే దేవదూతను పంపించాడు. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చూడమ్మా. ప్రకటన గ్రంథం 12 చూడమ్మా. ప్రకటన గ్రంథం 12:7 వచనం అంతటా పరలోకమందు యుద్ధము జరిగిన, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరు కానీ గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి అదమ్మ పరిస్థితమ్మా. ఇంతవరకు మీకు బాగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనసులో సమానంగా దేవుడితో సమానంగా పోటీ పెట్టుకుందా? మనస్సులో మహోన్నతులతో సమానంగా చేసుకుంది ఆ దేవదూత మహోన్నతులతో సమానంగా చేసుకుంది. మరి దేవుడు నువ్వు మనసులో అనుకున్నావు కదా, మనసులో అనుకున్న తర్వాత పట్టుకున్నాడా లేదా? పట్టుకున్నప్పుడు మికాయేలు అనే దేవదూతను పంపాడు. అప్పుడు పరలోకంలో ఫస్ట్ యుద్ధం జరిగింది. పరలోకంలో యుద్ధం జరిగితే మికాయేలు అతని దూతలు ఆ ఘట సర్పముతో, ఆ ఘట సర్పం అంటే అదే సాతానుగా మారిపోయింది. ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరు కానీ గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలం లేకపోయాను. హెబ్రీయులు రాసిన పత్రిక 2:5 వచనం కూడా చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 2:5 వచనం కూడా చూడమ్మా. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మనము మాట్లాడుచున్న రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. చూడండి, ఆ దూతలకు లోపరచపోయే కారణం ఇది. మీకు అర్థమవుతుందా? మనం మాట్లాడుతున్న మన పరలోకం అంటుంటాం కదా, మనం మాట్లాడుతున్న రాబో లోకం పరలోకమును దూతలకు లోపరచలేదు. దూతలకి పరలోకం లేదు. తన పిల్లలకు తన పోలికలు తన స్వరూపులు పెట్టిన పిల్లలకే ఆ పరలోకం ఆనందకరమైన ఆ లోకం అనగులని దేవదూత చూడు ఎంత పని చేసిందో. దేవదూత చేసిన పని, ఆ దేవదూత అక్కడ మనసులో తప్పుడుగా ఆలోచించింది. అది మనసులో తప్పుడుగా ఆలోచించినప్పుడే ఏమైంది? పాపం అయింది. మరి అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగేసరికి యుద్ధంలో ఓడిపోయింది. యుద్ధం పరలోకంలో జరిగింది ఫస్ట్. మరి పరలోకం యుద్ధం జరిగితే మికాయేలు, దేవుని తరపున మికాయేలు అతని దూతలు యుద్ధం చేసినాయి. మరి ఘట సర్పము దాని దూతలు, దానికి ఎక్కడ ఉన్నాయి దూతలు? అవుంది కదమ్మా అక్కడ. ఘట సర్పము దాని దూతలు. ఘట సర్పం ఏమైనా పిల్లలు కనిందా? ఘట సర్పం దేవుడు చేసిన దూతల తన వైపు మలుచుకుంది. ఘట సర్పం దాని దూతలు యుద్ధం చేసేది కానీ గెలవలేక ఓడిపోయి పరలోకం నుండి కిందకి సెలవలేకపోయింది. కిందకి పడద్రోయబడినట్టు ఉంటుంది చూడమ్మా. సరే అమ్మా, ఇది 12 వచ్చిందండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. పరలోకం నుంచి కింద పడద్రోయబడింది కదా, చదివారు కదమ్మా. అది సర్వలోకం 9వ వచనం చదివితే కాగా 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు చూడమ్మా అపవాదిని
సాతానని పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పం పడద్రోయబడిను, అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. చూడమ్మా, ఎక్కడ పడిపోయారంట? భూమి మీద పడద్రోయబడిరి అన్నారు. ఇప్పుడు సృష్టిని దేవుడు 6 దినాల్లో చేశాడు కదా. సృష్టిని దేవుడు 6 దినాల్లో చేశాడు. 6వ దినాన ఆదాముని చేశాడు. 6వ దినాన ఆదాముని చేశాడు. అతను పక్కటి ఎముకలో నుంచి ఎముక తీసి స్త్రీగా అవ్వను చేశాడు. వారికి ఏం ఆజ్ఞించాడు? వారికి ఏ ఆజ్ఞించాడు? అది ఆదికాండం 2, 16, 17 వచనాలు. మీకు మినిమం సింపుల్గా చెప్తున్నాను, మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఆదికాండం 2 అధ్యాయం 16, 17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు. నువ్వు వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఎవరు ఆ నరుడు? ఆదాము. మొదటి మనిషికి ఆదాముకు 6 దినాలు సృష్టి చేసిన తర్వాత, అన్నీ చేసిన తర్వాత చివరిలో ఆదాముని చేసి, ఆ ఆదాముకు అన్ని వృక్ష ఫలాలు తిను, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం తినకూడదు, నువ్వు వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చిదమని నరునికి ఆజ్ఞాపించాడు. ఫస్ట్ దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆదాముకు సాయటైన సహాయంగా పక్కటెముకలో తీసి ఎముక తీసి అతనికి తోడుగా ఇచ్చాడు. మరి వాళ్ళిద్దరు చక్కగా చల్లపూట దేవుడితో మాట్లాడుతూ ఆ పండు తింటూ, వాళ్ళు తినమన్న పండు తింటూ చక్కగా జరుగుతున్న కాలంలో ఇప్పుడు 3వ అధ్యాయంకి వచ్చేసరికి చూడండి, 3వ అధ్యాయంకి వచ్చేసరికి 3వ వ్యక్తి అతను చూడండి. 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఆదాము అవ్వలు ఉన్నారు, 2 ఉన్నారు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి 3వ వ్యక్తి వస్తున్నాడు. చూడండి, 3వ వ్యక్తి చూడండి అమ్మా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో, ఇది నిజమా? చూడమ్మా, ఎవరు ఇక్కడ మాట్లాడుతుంది? సర్పం. సర్పం అంటే ఎవరు? సాతాను, ఆది మహాఘట సర్పం. చూడమ్మా, 3వ అధ్యాయంలో 3వ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా 3వ వ్యక్తి వచ్చాడంటే చెడిపోతారమ్మా. 3వ వ్యక్తి వచ్చాడంటే, గొడవ పెట్టే వాళ్ళు వచ్చారంటే అయిపోతాం అంతే. ఇప్పుడు 3వ వ్యక్తి వచ్చాడు, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలం మీరు తినకూడదని దేవుడు చెప్పినా అడిగాను. అందుకు స్త్రీ ఏముంది? ఈ తోట చెట్ల ఫలం మేము తినవచ్చు, మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలం తప్ప అన్ని తినొచ్చు అని చెప్పింది. అవి తింటే మేము శాస్త్రమని చెప్పింది. అప్పుడు సాతాను ఏమంది 4వ వచనంలో? అందుకు సర్పము, మీరు సావనే సావరు, మీరు వాటిని తింటే దేవతలు అయిపోతారన్న దేవుడు తెలుసు అనంగంలో ఏం చేశారు? వాళ్ళిద్దరు తినద్దన్న పండు తినేశారు. చూడండి ఎంత పని వచ్చేసిందో చూడండి. 3వ వ్యక్తి రావటం వల్ల సమస్య వచ్చిందా? ఈ 3వ వ్యక్తి ఎవరు? సాతానికి ఆ విషయం ఎలా తెలుసు? ఆదాముకి ఎవరు చెప్పారు? పండు తింటే సస్తామని ఆదాముకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అవ్వమ్మకి ఎవరు చెప్పారు? అవ్వమ్మకి ఎవరు చెప్పారమ్మా? ఆదాము చెప్పుంటాడు, అంతే కదమ్మా. ఆదాము చెప్పుంటాడు, లేదా దేవుడు చెప్పాలి, లేదా ఆదాము చెప్పాలి, అంతే కదమ్మా. ఇప్పుడు సర్పం సాతానికి ఎవరు చెప్పారు? దేవుడు ఆదాముకి కదా చెప్పారు, అవ్వకు చెప్పారు. తన పోలికలు తన స్వరూపంలో పుట్టిన బిడ్డలు కాబట్టి వాళ్ళిద్దరు చెప్పారమ్మా. మరి సాతానికి ఎలా తెలుసు? సాతానికి ఇంకెవరు చెప్పాలి? ఆదాము చెప్పలేదు. ఇది నిజమా? ఈ తోట చెట్ల పొలంలో దేనిని మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగితే అప్పుడు అవ్వమ్మ చెప్పింది. కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, డిస్టర్బ్ అయిపోయిందమ్మా, క్షమించండి అమ్మా, పవర్ కట్ అయింది కదా. ఇప్పుడు సాతానికి ఎలా తెలుసు? అంతే కదమ్మా. ఇంకెవరు చెప్పాలా? దేవుడే చెప్పాలి. ఎందుకంటే దేవదూతల సభలో మీకు ఆలోచన చెప్తున్నాను. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో మీరు ఆలోచిస్తే దేవదూతల సభలో సాతానికి అవకాశం ఉందా లేదా? నా కుమారుడు యోబు చూస్తున్నావా ఎలా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు అడిగాడా? ఊరకనే ఉన్నాడు ఏంటి అనిందా సాతాను? అంటే ఆ విధంగా ఇది మీరు అర్థం చేసుకోవాలి. అందరికి ఐడియా ఉండాలమ్మా. బైబిల్ కొంత ఐడియా ఉంటే మనం తప్పు చేయమమ్మా. దేవుని పిల్లారా, మనం పొరపాట్లు చేయం. పొరపాట్లు చేసి నరకానికి వెళ్ళాం. పొరపాటు చేసిన వాళ్ళందరూ తెలియక తప్పులు చేస్తున్నారు. ఎవడు చూడట్లేదులే, ఎవడు చూడట్లేదు కదా. ఎవడు తప్పులు చేస్తే ఎవడు చూడట్లేదు అని అనుకుని తప్పులు చేసుకుంటూ పోతున్నారు తెలియక. పాప అమాయకులు. నేను కూడా అట్నే యేసుప్రభుని నమ్ముకోకముందు అమాయకంగా ఎన్నో తప్పులు చేసుకుంటూ పోయాను. అందుకే అటువంటి పరిస్థితి రాకూడదనే నిజంగా నేను ప్రభుని నమ్ముకున్న దగ్గర నుంచి నా వంతు ప్రయత్నం నేను కాపాడుకుంటూ నేను నా గుండె ఆగినంత వరకు నేను కొందరికైనా నాకు తెలిసినంతలోనే, నేనేమో పెద్ద జ్ఞానిని కాదు, పెద్ద గొప్పవాడిని కాదు,
ఏదో కొంచెం చిన్న చిన్న పిల్లలకైనా కొంచెం ఏదో కొంతమందికి అయినా కొంచెం నేర్పిస్తే వాళ్ళు బాగుపడితే దేవుణ్ణి సంతోషపడదామని చిన్న ఆశ తప్ప నేనేదో జ్ఞానిని కాదు, నేను గొప్పవాడిని కాదు. ఇదో నా దగ్గర ఒక 20-30 మంది చిన్నపిల్లలు, వాళ్ళని తయారు చేసి వాళ్ళనైనా కొంచెం దేవుళ్ళు చిన్న చిన్న వాళ్ళ తప్పులు లేకుండా చిన్నప్పటి నుంచి కొంచెం మంచి విద్య నేర్పిస్తే వాళ్ళు చనిపోయేలోపు మంచిగా ఉంటారని ఏదో ఆశ. ఎందుకంటే చెప్పి తెలియదు కనుక ఒకప్పుడు చాలా తప్పులు చేసాం, ఇప్పుడు తెలుసుకున్నాం కనుక అందరి బిడ్డలను సరిచేయాలా, దారి తప్పుతున్న పిల్లలను సరిచేయాలా, చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే మంచిగా బాగుపడతారని దేవుడు గ్రంథంలో రాయించాడు కనుక అందుకే ప్రయత్నం చేస్తూ పోతున్నాను. ఇప్పుడు యోబు గారితో డిస్కస్ జరిగిందా జరగలేదా? యోబు గారి గురించి భూమి మీద ఎక్కడ? పరలోకంలో జరిగిందా? అలాగే సేమ్ అక్కడ దేవుడితో డిస్కస్ చేసుకుని మాట్లాడదు కదా, గొడవలో మాట్లాడరా? నువ్వెంత అంటే నువ్వెంత అంట, నీ బిడ్డ మంచోడా, వాడు మంచోడా, ఈడు మంచోడా, నేను చిన్న తప్పు చేస్తే నేను చేసినందుకు నన్ను ఇంత నరక శిక్ష పెట్టాడు దానికమ్మా. అపవాదికి ఎంత శిక్ష పెట్టాడు? పరలోకంలో దేవుడితో సమానంగా ఇచ్చించుకున్నందుకు దేవుడు మిఖాయేలును పంపించి దాన్ని తన్ని కింద పడద్రోశాడు. ఎక్కడ పడద్రోశాడు? భూమి మీద పడద్రోశాడు. భూమి మీద పడద్రోసి భూమి మీద పడద్రోసి దానికి తర్వాత శిక్ష కూడా వేశాడు. శిక్ష వేసాడు పాతాళంలో. దేవదూతలు పాపం చేసినప్పుడు చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక చూడండి ఎంత శిక్ష వేసాడు చూడమ్మా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము చూడమ్మా. దేవదూత, అపవాది, దాని దూతలు, అంటే దేవదూతలే కదమ్మా. అపవాది దాని దూతలు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పు కావళ్ళు ఉంచబడుటకు వారిని అప్పగించెను. చూసారమ్మా, ఇక్కడ దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టాడమ్మా. విడిచిపెట్టకుండా ఏం చేశాడు? పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను అన్నాడు. చూడండి ఎంత శిక్ష పడుతుందో చూడండి అమ్మా. దేవదూతలు పాపం చేస్తేనే విడిచిపెట్టక కింద దానికి పాతాళ లోకం సిద్ధపరిచి వాడిని కావల్లో ఉంచబడి తీర్పుగా అప్పగించడం ఉంది కదమ్మా. చూడండి, ఉందా లేదా? మీరు అక్కడ చూస్తే దేవదూతలకు అంత శిక్ష వేశాడు. మరి ఆ దేవదూతలు ఏదో మాట్లాడతారు కదా, దేవుడితో మాట్లాడితే నీ పిల్లల గురించి కూడా నువ్వు యోబు గ్రంథం చూస్తే అబ్బో యోబు ఓరకనే ఉన్నాడా, అతనికి బాగా ఇచ్చే కాబట్టి ఉన్నాడు. అలాగే ఈ సమస్తం ఎంత ఇచ్చే కదా నీ పిల్లలకి. 6 దినాలు చేసి కోట్ల సంవత్సరాలు. 6 దినాలు అంటే 1-2 రోజులు మనం అనుకున్న రోజులు కదా అవి. కోట్ల సంవత్సరాలు కష్టపడి అన్నీ ఇచ్చేవు కదా నీ పిల్లలకి, అన్నీ ఇచ్చేవు కదా. వాళ్ళకి నాకు ఒక అవకాశం ఏమైనా అడిగుండదా? యోబుని అడిగిందా లేదా? అట్టేనమ్మా, మీరెట్టే ఆలోచించాలి అన్నీ. యోబుని అడిగినట్టే ఆనాడు అందరిని కూడా అడిగింది. అలాగే 6 దినాలు దేవుడు సృష్టి చేసి ఆదాముని చేసినప్పుడు, అప్పుడు ఆదాముని చేసినప్పుడు సాతానికి చెప్పుంటాడు కదా దేవుడు. అక్కడి నుంచే కదా మొదలైంది. ఇప్పుడు దేవుడు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగిందంటే ఎలా తెలుసు దానికి? మరి దేవుడు చెప్పుంటాడు కదమ్మా. లేదా ఎవరు చెప్పారు కానీ తెలిసింది. దేవుడు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఇంకెవరున్నారు? ఆదాము ఎవరు చెప్పలేదు. అది ఎలా భూమి మీదకి పడద్రోయపడింది. పడద్రోయపడినప్పుడు ఎలా పడద్రోయపడింది? అది భూమి మీదకి పడద్రోయపడినందుకు చదువుకున్నారు కదమ్మా. ఎక్కడ చదువుకున్నారు? ప్రకటన గ్రంథం 12 వచనం అమ్మా. ప్రకటన గ్రంథం 12 వచనంలో ఉంది చూడండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా. చూడు, భూమి పరలోకంలో అది పరలోకం నుంచి కింద త్రోవబడింది. ఇప్పుడు పరలోకంలో ఆనందం ఉందా లేదా? ఆ వేస్ట్ బ్యాచ్ అంతటిని ఏం చేశాడు? భూమి మీద పడద్రోశాడు. ఇప్పుడు భూమి మీద పడదోస్తే పరలోకంలో ఉత్సహించండి అంటే ఆనందం ఉందా లేదు? ఇప్పుడు మనం చచ్చిపోతే మనం ఒకరోజు యేసుప్రభు 2 రాకళ్ళు వచ్చినప్పుడు మనందరం పరలోకం వెళ్ళాలి. అక్కడ ఆనందం ఉందా లేదా? అక్కడ చాలా సంతోషం ఉంది. మరి పడద్రోయబడింది. ఎందుకు పడద్రోయబడింది? సాతాను దేవదూత తప్పు చేసింది కనుక పడద్రోయబడింది. పడద్రోయబడినప్పుడు ఒప్పందం చేసుకుంది కదా. భూమి మీద పడద్రోయబడినప్పుడు చూడండి, పరలోక నివాసులారా ఉత్సహించండి, భూమి సముద్రమా. అది ఇప్పుడు భూమి సముద్రానికి వేసిరామా? భూమికి వేసిరామమ్మా. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అన్నారు. అంటే భూమి మీద ఉన్న మనకే
సముద్రాలు ఉండేది మనమే, సముద్రాలు తిరుగుతూ ఉంటాం కదా. ఈ భూమికి సముద్రానికి శ్రమ. ఎందుకు శ్రమ అంటే అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చాడు. దిగి వచ్చాడంటే ఎక్కడి నుంచి దిగి వచ్చాడు? అది పరలోకం ఎక్కడుంది? పైన ఉంది, అంతే కదమ్మా. అక్కడ పడద్రోయబడి తంతే భూమి మీద పడద్రోయబడ్డాడు. అది కొన్ని రోజులు తీర్పు కావాల్సిన ఎక్కడ పడింది? దేవదూతలు పాపం చేసినప్పుడు వారు అది ఎక్కడ పడింది? పాతాళ లోకంలో కట్టిక చీకటి గల పిల్లలో పడింది. మరి అక్కడ పడిన తర్వాత సృష్టిని అంతా చేసిన తర్వాత ఆదామును చేయాలి కదా, అవ్వం చేయాలి. అప్పుడు దానికి తగిన సమయం కొంచెం అవకాశం ఇచ్చాడు అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. బాగా అర్థం చేసుకోండి అమ్మా. బైబిల్ అర్థం చేసుకుంటే ప్రియులరా తప్పు చేయమమ్మా. నేను బాగుపడ్డాను కాబట్టి చెప్తున్నానమ్మా. నేను నా జీవితాన్ని సరి చేసుకున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఇవన్నీ కొంచెం మహానుభావుడు జేషాలి పిడి సుందర గారు ఎప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటాను. నిజంగా వాళ్ళు చెప్పిన మాటలు ఆ రోజు నుంచి ఇప్పటికీ ఒబీడియంట్గా పసిపిల్లోళ్ళలాగే ఇప్పటికీ పసిపిల్లోళ్ళలాగే నేర్చుకుంటూ అలా నేర్చుకుంటున్నాను కనుక కొంచెం మాటలు అందరికీ చెప్పి కొంతమందికి అయినా వాక్యం అందిస్తున్నాం. నిజంగా చెప్తున్నానమ్మా, నేర్చుకోవాలి. తెలిస్తే కదమ్మా ఏదైనా మనకు తెలిస్తే. ఇప్పుడు బైక్ డ్రైవింగ్ చేయాలా పిల్లలు, నేర్చుకుంటే కదా తోలగలరు. ఒక కారు తోలాలి, నేర్చుకుంటే కదా తోలగలరు. విమానం డ్రైవింగ్ చేయాలంటే పైలట్ నేర్చుకోవాలి కదా. ఇప్పుడు ట్రైన్ డ్రైవింగ్ చేయాలంటే నేర్చుకోవాలి కదా. నేర్చుకున్నవాడు కదా తోలగలడు. మనం కూడా పరలోకం వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి. ఇదిగో యేసుప్రభు మార్గం కదా, ఆయన ద్వారా మనం అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. దేవుని పిల్లలారా, నేర్చుకోకుండా చచ్చిపోవద్దు. ఇది మతము కులము అలా అనుకుని పైపోయి బ్రతుకులు బతకద్దు, పైపోయి నటనలు ఆడద్దు. ఫ్రాంక్ బతకడం కొద్ది కాలమే. ఈ గుండె ఎప్పుడు ఆగుద్దో తెలియదు. మన చిన్న జీవితం మనం కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారం అన్నాడు. మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చచ్చిపోతుంది. ఆ కొద్ది జీవితానికి అందరితో తలనొప్పులు గొడవలు ఇవన్నీ వద్దమ్మా. ఈ ఇచ్చిన బ్రతుకు ఇచ్చిన దేవుడు చిన్న జీవితం ఇచ్చాడు. ఆ చిన్న జీవితం కొంచెం 60, 70 అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆ కొద్ది జీవితంలో నిన్ను పుట్టించిన దేవుడు ఎవరో తెలుసుకోవాలా, ఆయన ఎందుకు పుట్టించాడో తెలుసుకోవాలా, ఆయన పని చెయ్యాలా. మనం అందరినీ మనం అనుకుంటే పుట్టలేదు. మన అమ్మ నాన్న, మన ఊరు, మన కులం, మన దేశం అనుకుంటూ పుట్టలేదు. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తు ద్వారా మనల్ని చేశాడమ్మా. యేసుక్రీస్తు ద్వారా మనల్ని చేశాడు. మరి యేసుక్రీస్తు ద్వారా మనల్ని చేసినప్పుడు మనం పరిశుద్ధులుగా నిర్దోషులు ఉండాలి కదా. ఉండాలి కదమ్మా, ఉండాలి. చిన్న జీవితం మంచిగా బతకపోతే ఏం చేద్దామమ్మా? ఏం తప్పులు చేద్దాం? ఎవరు కడుపులు కొల్లకూడదు? ఏ అమ్మాయిలు పాడు చేద్దాం? ఏ అబ్బాయిలు పాడు చేద్దాం? ఎవరు డబ్బులు దోసుకుందాం? ఎవరు లంచాలు దోసుకుందాం? చిన్న జీవితం ఏం చేసినా దేవుడు తెలిసిపోతుందా లేదా? దేవదూత పాపం చేసినప్పుడే దాన్ని మనసులోనే మహోన్నతులతో సమానంగా నువ్వు అనుకున్నావని చెప్పేసి మనసులోనే పట్టుకున్నప్పుడు మనకు తెలీదా? మనం చేసే తప్పులు తెలిసా తెలీదా? దేనికి తప్పు చేయాలి చెప్పండి? ఎందుకు తప్పు చేయాలి చెప్పండి? చిన్న జీవితం ఎందుకు తప్పు చేయాలా? తెలియక తప్పులు చేస్తారు. యేసుప్రభువును చంపేశారు, తెలిసేసారు అన్నాడా? అరే తెలిసేసారా, తెలిసే కొట్టారు అన్నాడా? ఇది ఏం చేస్తున్నారో తెలియదు. ఆయన వీళ్ళకి క్షమించారు. తెలియదు వాళ్ళకి, నిజంగా అర్థం కాల, వాళ్ళకి తెలియదు. అందుకే ఈరోజు కూడా అందరూ తప్పులు ఎందుకు చేస్తారంటే కేవలం తెలియక. ఈ బైబిల్ అర్థం కాకపోతే తప్పులు చేస్తూనే ఉంటారండి. ఈ బైబిల్ అర్థమైతే భయపడతారండి. దేవుడిలాగా మారిపోతారు, తప్పు చేయకుండా బతుకుతారు. ఇప్పుడు దేవదూత పాపం చేసింది, జైలుకు పోయింది, పాతాళ లోకంలోకి. భూమి మీద దానికి కొంత సమయం, భూమి మీద మనుషులు వచ్చే నాటికి కొంత సమయం దానికి అవకాశం ఇచ్చాడు. అదే కదమ్మా, తనకు కొంచెము సమయమే అని తెలుసుకుని మీ మధ్యకి ఎలా వచ్చాడు? బహుక్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చిన్నాడని చెప్పాను. పేతురు రాసిన మొదటి పత్రిక కూడా చూడమ్మా. క్రోధం గలవాడే దిగి వచ్చాడంటమ్మా పైనుంచి. కొంచెం సమయం దేవుడు ఇచ్చాడు. దానికి ఎంత సమయం ఇచ్చాడు? కొంచెం సమయం. జాగ్రత్తగా వినాలి. నేను ఈ పాఠం మీకు చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త అర్థం చేసుకుంటే బాగుంటుంది. తనకు కొంచెం సమయం అని గుర్తుపెట్టుకోండి మీరు. సాతానికి దేవుడు ఎంత సమయం ఇచ్చాడమ్మా? కొంచెం సమయం దానికి అవకాశం ఇచ్చాడు. కొంచెం సమయంలోనే ఎట వచ్చిందంట అది? క్రోధం గలవాడి. క్రోధం అంటే భయంకరం కదమ్మా. క్రోధం గలవాడి వచ్చాడంట. ఎవరి మీద? భూమి మీదకి వచ్చాడు. క్రోధం గలవాడి వచ్చాడు. భూమి మీదకి ఎందుకు వచ్చి? భూమి మీద ఎవరున్నారు? తన పోలికలో తన స్వరూపంలో ఉన్న దేవుడి పిల్లలు ఉన్నారు. అంటే దేవుడి పిల్లలు కోరుకుంది అది, అంతే కదా అర్థం. యోగును కోరుకుందా లేదా? మరి దేవుడిని పోలికలో దేవుని స్వరూపాల పిల్లలను కోరుకుంది అది. నువ్వు ఇంత శిక్ష చేసావు కదా, నీ పిల్లలు కూడా ఒక్క ఛాన్స్ నాకు అని అడిగి ఉంటుంది కదా.
అందుకే అడుగుంటుంది కదా. అలాగే క్రోధం దేవుడి పిల్లలు కూడా దేవుడిని దక్కకుండా అది క్రోధం గలవాడే భూమి మీదకి వచ్చాడు. ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా 8వ వచనం చదివితే అక్కడ కూడా ఏముందో చూడండి అమ్మా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అన్నాడు. ఎవరు విరోధి అంటమ్మా? మీ విరోధి అంటే ఎవరికి విరోధి? నాకు నువ్వు విరోధి కాదు. ప్రభువుని నమ్మకుండా గొడవలు చేస్తూ క్రైస్తవులు కొడుతున్న వాళ్ళు విరోధులు కాదు. మీ విరోధి ఎవరు? మీ విరోధి అపవాది. మనకి విరోధి ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ఎవరు? మనకి విరోధి అపవాది. మీ విరోధి అయిన అపవాది ఎలా వచ్చిందంటమ్మా? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడమ్మా. చూడండి, చూసారా? వెతుకుచూ చూసారా? చాలా బాగుంటుంది బైబిల్. చూడమ్మా, పై నుంచి కిందకి పడద్రోయబడి యుద్ధంలో ఓడిపోయి ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడంటమ్మా. తిరుగుతుంటే ఆదామవ్వలు దొరికారు. ఆదామవ్వలు దొరికారు. ఆదాము దగ్గర ఫస్ట్ వచ్చింది దెయ్యం. ఫస్ట్ ఎవరి దగ్గరకు వచ్చింది? ఆదాము దగ్గరకు వచ్చి ఆదాము నిజమా అని అడిగింది. నిజమా అన్నప్పుడు ఎవరు నువ్వు అన్నాడు. అనేసరికి ఏమైంది? ఎదిరిస్తే ఏమైంది? పారిపోయిద్దమ్మా. ఎదిరిస్తే పారిపోయింది. చూడండి, యాకోబు రాసిన పత్రిక పక్క పేజీ, ఎక్కడో కాదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి అమ్మా. కాబట్టి దేవునికి లోబడి నుండి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ అద్దరు నుండి ఎదిరిస్తే పారిపోతాడు అనమాట. ఇప్పుడు ఆదాం ఎదిరించాడా? ఎదిరించాడు, పారిపోయాడు. ఆదాం దగ్గర రాలేదు. ఆ తర్వాత మళ్ళీ సమయం చూసుకుంది, జాగ్రత్తగా పనిచేస్తుంది. అది అవ్వమ్మ దగ్గరకు వచ్చి నిజమా అని అనింది. నిజమా? దేవుడు తినొద్దని చెప్పాడు అనగానే అవ్వ మొత్తం చెప్పేసింది. తినద్దు, తింటే సస్తం అని చెప్పాడంటే మీరు సావరు, మీరు తింటే దేవతలు అయిపోతారు. చూడండమ్మా, తింటే దేవతలు అయిపోతారు. మీకు ఆ విషయం దేవుడికి తెలుసు, దేవతలు అయిపోతారు అనగానే అప్పుడు అవ్వమ్మ కంట కన్నుల కంట అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది అవి కనిపించినట్టమ్మా. చూడండి ఎలా కనిపిస్తుందో. చూడండి, చెడిపోయే వాళ్ళకి ఎట్టే ఉండదులమ్మా. స్త్రీ ఆ వృక్షము, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనమ్మా. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తన భర్తకి ఇచ్చిన. అతను కూడా. ఇది మీకు అర్థమైందా? ఇప్పుడు దెయ్యం ఇలా ఏం చేసింది? దెయ్యం మీరు బాగా కొంచెం చెప్తాను, ఎక్కువ చెప్పను. ఈరోజు ఎక్కువ చెప్పను, మీకు అందరూ సింపుల్గా చెప్తాను. నేను ఎక్కువసేపు చెప్పకూడదు అనుకున్నాను. ఇప్పుడు దెయ్యం వాళ్ళని ఇద్దరిని ఏం చేసింది? ఆదాం దగ్గరకు వచ్చింది, పడగొట్టిందా? పడగొట్ల. తర్వాత అవ్వమ్మ దగ్గరకు వచ్చింది, పడగొట్టిందా? పడగొట్టింది. మరి ఆదాము పడాలంటే అవ్వమ్మ పడగొట్టింది, మరి ఆదామును పడగొట్టాలంటే పడగొట్టలేకపోయింది. ఇప్పుడు ఎవరి ద్వారా తినిపించింది? అదనమాట. చూడు, భార్య ద్వారా తినిపించింది. చూడండి, ఇట్నే మనలో కూడా సేమ్. ఇది ఇక్కడ నుంచి మీరంతా ఆదికాండం నుంచి మొత్తం చదవండి. ఆదికాండం నుంచి ఈ విధంగా మీరు బైబిల్ చదివితే ఒకరిని బట్టి అలాగా అందరినీ పడగొట్టిందమ్మా. అందరిని పడగొట్టింది. చూడమ్మా, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. 15 వర్స్. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదవండమ్మా. అందరు దీన్నమ్మా, మీకు ఈ పాఠం చాలా అవసరం. యేసు ప్రభు క్రిస్మస్ అని మనం పెద్ద హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అనుకుంటూ పోవటం కదా అని అసలుకి యేసు ప్రభువు రాక కొంత మనం అవగాహన తెచ్చుకోవాలి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, 15 వర్స్ ఆడు చదువుకుంటే ఏముందో చదవండమ్మా. చూడమ్మా, వాడంటే సాతానుగాడు గాలము వేసి మానవులనందరినా కొందరినా, దాంట్లో నువ్వు నేను కూడా ఉన్నావమ్మా. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడంట. గాలం వేస్తే చేప పడింది అనుకో, తగులుకుండా పైకి లేపితే ఆ చేప పైకి పడిపోయింది. గుచ్చి లాగాడంట. లాగంలో నీ సంతోషం కదా, చేప పడిందని సంతోషం ఉంటుంది మనకి. అలాగే వాడు గాలం వేసి మానవులందరూ ఆదాముని అవ్వని వెంటనే కయ్యను గడి పట్టేసుకున్నాడు. చూడు, ఒకడు మంచోడు అంటాడు, ఒకడు చెడ్డోడు అంటాడు. వెంటనే చూడండి,
చూడండి, ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు చెడ్డోడు ఉంటాడు. ఇప్పుడు ఆదాము చక్కగా ఉంటాడు, అవ్వమ్మ ధర కొట్టాడు. హేబేలు బాగున్నాడు, కయ్యను ధర జరగొట్టాడు. చూడండి, ఈ విధంగా మీరు చిన్నగా ఆలోచించుకోండి అమ్మా. ఒకరు బాగుంటే ఒకరు దెబ్బ కొడతాడు, ఒకరు బాగుంటే ఇంకొకటి తర్వాత దెబ్బ కొడతాడు. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకుంటాడంట, క్యాచ్ చేస్తున్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు. క్రికెట్లో 11 మంది ఉంటారు. ఇదిగో బౌలింగ్ చేస్తూ ఉంటారు. కెప్టెన్ ఏం చేస్తాడు, బాల్ బంద్ చేసినప్పుడు ఇదిగో ఇక్కడ ఏం చెబుతూ ఉంటాడు, దగ్గరకి వెనక కీపర్ పక్కనే పెడతాడు, ఫీల్డింగ్ వేయటానికి పక్కన పెడతాడు, దగ్గరికి పెడతాడు. అలాగ దగ్గరికి పెట్టి ఎట్టైనా కూడా అవుట్ చేయడానికి ప్లాన్ చేస్తారా చేయరా? కెప్టెన్ దగ్గర ఉండి అలాగది ఇక్కడ ఈ బాల్ ఇక్కడ అని దగ్గర ఫీల్డింగ్ పెట్టినట్టు ఈడు కూడా ఏం చేస్తున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు. ఇదిగో ఆదాముని ఎలా చిక్కించాలి, ఆదాం పడలేదురా, ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అన్నాడు. క్రోధం గలవాడే దిగి వచ్చాడు. వచ్చి మరి గర్జించు సింహం లాగా వస్తే పడిపోతామా? ఒక సింహం వస్తే మన పరిస్థితి ఏంది? ఇప్పుడు ఒక సింహం వస్తే పరిస్థితి ఇక్కడ మనకి అందరం పారారు. నేనైతే ఇక్కడ జంప్ అంతే, ఇంకా మీరైతే ఇంతే, ఇంకా అందరూ అంతే. ఊరు జాగ్రత్త వాళ్ళది అంతే, ఊరు భయం వాళ్ళది అంతే కదమ్మా. మరి వాడు గర్జించు సింహం వలె రాలేదమ్మా. నటన యాక్షన్ అమ్మా, చాలా యాక్షను. ఇప్పుడు నటనలు, సినిమాలు అన్నీ మనసులో. సినిమా తీసాడు అనుకో, వాడు ఒక 4-5 నెలలు సినిమా తీసి యాక్షన్ చేస్తాడు. అది వెండి తెర మీద వచ్చేస్తుంది. అది 3 నెలల యాక్షన్. ఇది రియల్ యాక్షన్ కదా మనది రియల్ నటన కదా. కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థాలు, అసూయలు రియల్ నటనలు కదా మన అన్నీ. సినిమాలు ఏడుతుంటారు. ఇక్కడ తల్లిదండ్రులు, ముసలిలు అందరూ ఏడుతూ ఉంటారు. రియల్గా వాళ్ళ సరిగ్గా చూసుకోరు. అందుకే సినిమాలు ఎన్నో చూస్తుంటాం మనం. తను చూపిస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా రియల్ ఇది. ఒకడినొకడిని ఆదాము పడకపోలేక అవ్వమ్మ ధర కొట్టింది. ఆ తర్వాత చూడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనిస్తున్నాడు. వాడు తన వలతో వాడిని కూర్చుకుని సంతోషపడి పడేడంటే గంతులు వేసున్నాడు. ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి ప్రేమిస్తూ ఉంటాడు అమ్మాయిని, తిరుగుతూ ఉంటుంది. ఆవిడ సినిమాలు తీస్తారు. సుస్వాతం అనే సినిమా చూసినప్పుడు సినిమా ప్రభువు నమ్ముకోక ముందు హీరోయిన్ చుట్టూ 4 సంవత్సరాలు తిరిగాడంట. హీరోయిన్ పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి. హీరోయిన్ చుట్టూ 4 సంవత్సరాలు తిరిగాడంట. పళ్ళ ఆ లాస్ట్కి చివరికి అన్ని పోయిన తర్వాత పడేది అనమాట. అలా పడినప్పుడు ఇది సంతోషం ఉంటుంది. సినిమా దాంట్లో సంతోషం ఉంటుంది. అట్టే ఇక్కడ కూడా ఒక అమ్మాయి లైన్లో పడినప్పుడు సంతోషం ఉంటుంది అన్నట్టు ఈడి కూడా ఇప్పుడు సంతోషం ఉంది. ఏమ్మా, ఈడికి ఎప్పుడు సంతోషం ఉంది? ఆ చిక్కి లైన్లోకి వచ్చేసరికి ఒక్కడినొక్కడిని ఆదాం దొరకలేదురా. ఎట్టా ఈయన్ని పట్టుకోవడం అంటే అవ్వను పెట్టేద్దారా. అవ్వను ఆడదాన్ని పడితేనే కదా. అవ్వ బట్టి ఈడు ఆడమ్మ భారీ మాట అంటాడు. రేడు భారీ మాట అనుకోకపోతే ఇది కాపురం బాగుంటుంది రా. భార్యను పట్టుకుంటే భారీ చేతులు ఆదాముని పట్టుకున్నాడు. అడుగుడు పట్టుకున్నట్టు ఆదాం కూడా పొండి తెలిసాడా లేదా? ఇప్పుడు ఏమైంది ఆజ్ఞ? దేవుడు ఆజ్ఞ ఏమైంది? ఇదేమా పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పబోయే పాయింట్ ఇది, అసలు పాయింట్. ఇంతసేపు చెప్పినట్లు ఈ పాయింట్ అర్థం కాకపోతే మీకు వేస్ట్. ఇంకా ఇప్పుడు ఆదామును పట్టుకోవడానికి వచ్చేసింది, అవ్వను ఎరగబెట్టింది. అవ్వమ్మ లైన్లో పడేసరికి ఆ భార్య వెళ్ళి భర్త దగ్గరకు పోయేసరికి ఏమంటే తినండి, ఏమీ తినవా అంటే తినండి, ఏం కాదు, భలే ఉంది పొండు తినడం అనుకోలే. వెంటనే భార్య మాట ఆదాము తినడు. క్యాచ్ చేసేసరికి అప్పుడు గంతులు వేసింది ఎవరు? బాధపడేది ఎవరు? ఆ దేవుడు తండ్రి. చేసింది ఆయనే కదమ్మా. ఒరే, అన్ని వృక్షఫలాలు ఇచ్చి మంచి చెడ్డల తెలివి నుంచి వృక్షఫలం తినద్దు, తింటే సస్తవరా అని చెప్పి మనల్ని జన్మనిచ్చి సమస్త సృష్టిని చేసి కోట్ల సంవత్సరాల తన చేతులతో చేసి కష్టపడి ఇంత చేస్తే ఒక్క పండు తింటే సస్తవరని ఒక్క మాట చెబితే ఆజ్ఞ అతిక్రమించి ఏమైంది? పాపం వచ్చింది. ఆ పాపం వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇప్పుడు ఎవరిని గెలిపించారు? ఆదాము అవ్వలు ఎవరిని గెలిపించారు? అపవాదిని గెలిపించారు. దేవుణ్ణి గెలిపించాలా? అపవాదిని గెలిపించాలా? దేవుణ్ణి గెలిపించాలైతే దేవుణ్ణి ఎక్కడ గెలిపించారు? అపవాదిని సాతాను గెలిపించారు. పైనుంచి వాడు తప్పు చేసి పాపం చేసి వాడిని తన్ని పడదూసి నరకంలో వేసి వాడిని కాలిస్తే వాడికి కొంచెం సమయం అవకాశం ఇస్తే భూమి మీద తన పోలికలు తన స్వరూపులు నా బిడ్డలని దేవుడు మురిసిపోతే ఆ బిడ్డలే దేవుణ్ణి చూడు ఎంత దెబ్బ కొట్టారు. దెబ్బ కొట్టినట్టుందా లేదా? మరి తిని పొండు తిని తప్పు అయిపోయిందని అన్నమాట. ఒక్క మాట అనకుండా అబద్ధం మీద అబద్ధం. ఒరే ఆదాము ఎక్కడున్నారా?
ఆదాం ఎక్కడున్నారా అంటే ఆదాం ఏమన్నాడు, తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగానున్నాను కనుక భయపడి దాంకున్నాను అన్నాడు. చూడమ్మా, ఎన్ని మీకు అవగాహన రావాలమ్మా. మన దేవుళ్ళు నిలబడాలంటే ఎన్ని కొంచెం అవగాహన రావాలా. దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాంకున్నాను అన్నాడు. ఒరే దిగంబరు అని తెలిపిన వాడేవాడు రాదాము అనంగలోని ఆదాం ఏమన్నాడు, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తేనే నేను తిన్నాను, చాలా మంచివాడిని తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తేనే తిన్నాను, నువ్వు ఇవ్వటమే తప్పు, ఈమె చేసింది తప్పు. అమ్మ నువ్వు చేసిన పని ఏమిటంటే అవ్వమ్మ సర్పం మోసకొచ్చింది, సర్పం చేయడం తప్పు అయిపోయింది. చూడండి మీకు అర్థమవుతుందా? ఇది చూడమ్మా, ఇక్కడి నుంచి లైన్గా చదువుతుంటే ఎన్ని మైండ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంత 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 జరిగిందో చూడండి, ఎంత ఆలోచించాలి. ఇవన్నీ సర్పం మోసకొచ్చిందని సర్పం మీద నెట్టేసింది. అక్కడ నుంచి అబద్ధాలు చూడండి, ఒకదానికి అబద్ధం, ఒకదానికి అబద్ధం. ఆ రోజు నుంచి ఎన్ని అబద్ధాలతో చచ్చిపోతాం మనం, ఎన్ని పాపాలతో చచ్చిపోతాం. అబ్బా చచ్చిపోతే మన పాపాల లిస్ట్ ఎంత ఉంటుంది? ఒక్కసారి కొట్టుకున్న గుండె ఆగిందంటే చచ్చిపోతే మన పాపాల లిస్ట్ ఎంత ఉంటుంది? ఒక్కసారి చచ్చిపోతే ఆ రోజు మనం చచ్చిపోయే నరకంలో ఎన్ని గుర్తొస్తాయి. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటని రాయించాడు, అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదని రాయించాడు. ఎంత భయంకర శిక్ష ఉంది. మన చెప్పాను కదా యశ్వరపురం క్రీస్తు సంఘంలో ఎంత భయంకర నరక శిక్ష ఉందో చెప్పాను కదా మొన్న. మరి అంత శిక్ష ఉంది. ఇదిగో అలా శిక్షలో నుంచి తప్పు అయిపోయింది తండ్రి అనే మాట అనలేదే. అక్కడ నుంచి వెంటనే ఏమన్నాడు, సర్పం చేసిందా? ఏమ్మా నువ్వు చేసిన పని ఏమిటంటే ఆమె తప్పు అయిపోయింది అనకుండా సర్పం మోసకొచ్చింది, సర్పం మీద నడితే సర్పం చేసిందా రండి. సర్పంకి ఏం చేద్దాం చూడండి, సర్పం ఏం చేసిందో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 14 వచనం చూడమ్మా. అవ్వమ్మా సర్పం చేసింది, మోసం చేసింది నిన్ను. అబ్బా ఎంత మంచిదాను అవ్వమ్మా నువ్వు అని దేవుడు అన్నాడా? అలా నువ్వు సర్పంతో నువ్వు దీన్ని చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో నువ్వు శిప్పింపబడిన దానివై నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మొన్ను తిందు. సర్పంకి ఏం చేశాడు? పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో శపించబడినదై కడుపుతో ప్రాగుచు నువ్వు బ్రతుకు దినములన్నీ మొన్ను తిందువు, మొన్ను తిందువు అన్నాడు. ఎవరికి శాపం ఇది? పాముకి, సర్పానికి ప్రాగుతూ బతకాలన్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి చదవండి. మరి నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద. ఇది ఎవరికి? అక్కడ పాముకి సర్పం శాపం ఇచ్చాడే ఇవ్వలేదా? పాముకి శాపం ఇచ్చాడే ఇవ్వలేదా? ఇచ్చాడమ్మా. బాగానండమ్మా అమ్మ ఎన్ని ఇప్పుడు ఇది పుత్రమ్మా. ఇప్పుడు పాముకి ఏమి శాపం ఇచ్చాడు? కడుపుతో ప్రాగుచు భూజంతువులన్నిటిలో పశువులన్నిటిలో కడుపుతో ప్రాగుచు మొన్ను తిందామని పాముకి ఇచ్చేశాడు. నెక్స్ట్ 15 వచనం, మరి నీకు స్త్రీకి పాముకి స్త్రీకి నీ సంతానమునకు ఆయన సంతానమునకు వైరము కలుగు చేసేదను. నెక్స్ట్ ఏమన్నాడు? అది అన్న దగ్గర ఒకటేనుందా? పుట్టినట్టు ఏముందో చూడండి. ఆయన, అది అంటే ఆయన నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడి మీద. ఆయన నిన్ను తల మీద కొడతాడు, నువ్వు తప్పు చేసావు. సర్పం గురించి ఆల్రెడీ చెప్పాడు. ఇక్కడ చెబుతున్న సర్పం కాదు, కనిపిస్తుంది సర్పం. అక్కడ వచనంలో కనిపిస్తుంది సర్పం, కానీ దాని వెనక ఉన్నదే దయ్యం. ఆ దయ్యం గురించి చెప్తున్నాడు కింద 15 వచనం. ఆ 15 వచనం ఎవరి గురించి చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు. దేవుడిని యెహోవా చెప్తున్నాడు. మన తండ్రి చెప్తున్నాడు. ఆయన నిన్ను తల మీద కొట్టైన ఒక ఆయన వస్తాడు అంటాడు. కొట్టైన ఎవరైనా ఆయన యేసుక్రీస్తమ్మా. ఎంత పని చేసింది ఆదాము అవ్వల్ని, ఎంత పని చేసింది చూడండి. మీకు ఎంత మనసులో ఫీలింగ్ అయ్యి నిజంగా ఆలోచించుకుంటే ఎంత పని చేసిందో చూడండి. ఎంత పని చేసింది, వీళ్ళు ఎంత పని చేశారో చూడండి. దాన్ని పక్కన పెట్టండి. అది ఆలోచన ఇచ్చుద్ది. అదేం చేస్తుంది? దయ్యం ఆలోచన ఇచ్చుద్ది. నువ్వు దాన్ని నెరవేరుస్తున్నావు, దాని మాటిని నెరవేర్చి దాన్ని గెలిపిస్తున్నావు. అప్పుడు దానికి విరుడు ఏంటి? అది తప్పు చేసి దొరికిపోతే ఆజ్ఞ అతిక్రమం, పాపం వస్తే, పాపం వల్ల సాగు వస్తే వీళ్ళందరికీ ఇదిగో ఈ దేవుడు వచ్చి చెప్తున్నాడు, ఇదిగో నీకు స్త్రీకి నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలుగు చేసేదను, ఆయన నిన్ను తల మీద నువ్వు మడి మీద కొట్టుదు అన్నాడు. ఆయన వస్తే గాని నీ తలని చితకు దొక్కడు అంటాడు దేవుడు. ఆయన వస్తే గాని అది. ఇప్పుడు దాని తలని చితకు దొక్కాలంటే ఎవరు రావాలి?
ఆయన రావాలి, ఆయన రావాలి, ఆయన రావాలి కదమ్మా, ఆయన రావాలి. ఎవరు ఆయన? యేసుక్రీస్తు. ఆయన వచ్చినప్పుడే క్రిస్మస్. మన జీవితంలోకి యేసుక్రీస్తు వచ్చినప్పుడే క్రిస్మస్. అందుకే కదా క్రిస్మస్ సీజను. ఈ విషయం తెలియాల. ఆయన వచ్చినప్పుడు మన జీవితంలో క్రిస్మస్. వచ్చాడా? కన్యక మరియమ్మ గర్భాన్ని లోకానికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు బతికాడు? 33 సంవత్సరాలు బతికాడు. ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు ఆయన? చూడమ్మా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఆదాము అవ్వలు పాపం చేశారు కదమ్మా. తినొద్దన్న పండు తిని పాపం చేశారా లేదా? ఆదాము అవ్వలు తినొద్దన్న పండు తిని పాపం చేశారు కదా. ఆజ్ఞ అతిక్రమం వల్ల కదా పాపం వచ్చింది. ఇప్పుడు చెప్తాను చూడండి, 3:4 పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. నెక్స్ట్, పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను అన్నాడు. చూడండి, 6వ వచనం చదవండి, 8వ వచనం చదవండి అమ్మా. అపవాది మొదటి నుండి పాపం చేసున్నాడు. అపవాది ఫస్ట్ నుండి పాపం చేసింది ఎవరు? ఫస్ట్ పాపం చేసింది ఎవరు భూమి మీద? భూమి మీద పాపం చేసింది ఎవరు? ఆదాము అవ్వలు పాపం చేశారు. వీళ్ళు పాపం చేయడానికి కారణం ఎవరు? అది గుర్తుపెట్టుకోండి. పాపం చేయడానికి కారణం ఎవరు? అపవాది. ఇప్పుడు అపవాది వల్లే కదా పాపం చేసింది వీళ్ళు, అవునా కదా? ఇప్పుడు అపవాదిని కొట్టాలా వద్దా? ఏదైనా మూలం నుంచి నేర్చుకోవాలా. బైబిల్ కూడా అంతే, మూలం నుంచి నేర్చుకుంటేనే మనం బలంగా ఉంటాం. ఇప్పుడు అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయవాడు. ఇప్పుడు ఆదాము అవ్వలు ఎవరు సంబంధాలు అయ్యారు? అపవాది సంబంధం అయ్యారు. నెక్స్ట్, అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే, అది చెప్తున్నాడు చూడమ్మా. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. క్రిస్మస్ ఇది ఒక పాయింట్. ఇలా చెప్పుకుంటే చాలా పెద్ద పాఠాలు, చాలా టాపిక్లు చెప్పచ్చు. క్రిస్మస్ మీద చాలా పాఠాలు చెప్పచ్చు. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. కన్యక మరియమ్మ గర్భాన లోకానికి వచ్చాడు. అపవాది ఏం చేసిందో తెలుసు కదా. మానవులందరినీ చెప్పాను కదా మేము. అబ్బుకు 1:15 వలయేసి గుచ్చి లాగి పట్టుకున్నాడు. పసి పిల్లల దగ్గర నుంచి పండు ముసలోళ్ళ వరకు కూడా అందరినీ గుచ్చి లాగి పట్టుకున్నాడు. ఎవరిని వదలటం లేదు. వీళ్ళు కూడా దానికి సపోర్ట్ ఇచ్చేస్తున్నారు. అందరూ దాని వైపు వెళ్ళిపోతున్నారు. పరలోకంలో కోట్ల దేవదూతలు సాతాను వైపు వెళ్ళినట్టు, అపవాది దాని దూతలు వెళ్ళిపోయినట్టు, భూమి మీద మనుషులు కూడా అపవాది సైడే వెళ్ళిపోతున్నారు. అందరూ అపవాది సైడ్ వెళ్ళిపోతారు. ఏ భేదము లేదంట. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేస్తున్నారు. మరి దేవుడు వైపు కొద్దిమంది వెంటనే చూడండి, కయ్యను హేబెలు వచ్చారమ్మా. కయ్యను హేబెలు వచ్చేసి, ఇదిగో కయ్యను పొలం పంటలో కొంత అర్పణిచ్చాడు. హేబెలు గొర్రెల్లో తొలిచూరును పుట్టిన వాటిలో కొరకనిచ్చాడు. వెంటనే దేవుడు హేబెలు ఇచ్చిన అర్పణను మెచ్చుకుంటే కయ్యను కోపం వచ్చింది. ఒరే కయ్యను, నీకు ఎందుకు అంత కోపం అంటే, నువ్వు సత్క్రియ చేసే తలెత్తుకుంటావురా అంటే వెంటనే సొంత తమ్ముడిని చంపేశాడు. ఎందుకు చంపేశాడు సొంత తమ్ముడిని? ఎందుకు చంపేశాడు? దేవుడు చిన్నోడిని మెచ్చుకుంటే సొంత తమ్ముడిని వెంటనే ఎందుకు చంపేశాడు? దేవుడు చెప్పాడు కదా. మరి ఎందుకు చంపేశాడమ్మా? యోహాను రాసిన మొదటి పత్రిక ఇక్కడే ఉంది చూడండి, 3:12 చదవండి. మన కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని ఎవరు సంబంధం అయిపోయాడంటమ్మా? అపవాది సంబంధం అయిపోయాడమ్మా. చూడమ్మా, అవ్వ అపవాది సంబంధం అయిపోతే, ఇతను అవ్వ మాటినందుకు మళ్ళీ అపవాది సంబంధం అయిపోతే, తర్వాత పెద్ద కొడుకు కయ్యను పుడితే, ఆ కయ్యను సొంత తమ్ముడు మళ్ళీ దేవుడు మెచ్చుకుంటే, మరి ఈడు కూడా ఎవరు సంబంధం అయిపోయాడు? చూడమ్మా, 3వ వ్యక్తి కయ్యను, వాడు కూడా దుష్టుని సంబంధం అయిపోయాడు. మీరు ఎన్ని జాగ్రత్తగా ఆలోచించండి, నిదాన్ని చదవండి. వాడు దుష్టుని సంబంధి అయి, దుష్టుడు సంబంధాలు చంపుతారు, వ్యభిచారాలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, లంచాలు తీసుకుంటారు, ఫైటింగ్లు చేస్తారు, సాటి మనుషుల మీద అబద్ధాలు చెప్పేస్తారు, అన్ని తప్పులు చేస్తారమ్మా. దుష్టుడి సంబంధమైన ప్రతి ఒక్కడు తప్పులు చేస్తారంటాడు. అది గుర్తుపెట్టుకోండి. ఒక మనసులో తప్పు చేసిందంటే అర్థం ఏంటి? దుష్టుడు సంబంధి. ఈ వాక్యం నేర్చుకుంటేనే నువ్వు మంచిగా ఉంటావు. దుష్టుడి సంబంధి సహోదరుని చంపెను. నెక్స్ట్, వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి
తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండను గనుకనే కదా నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకొని చెప్పాడా లేదా? చెప్పకుండా దేవుణ్ణి పక్కన పెట్టి దుష్టుడు సంబంధం సహోదరుని చంపాడు. పెరుగుతుందా తగ్గుతుందా పాపం? పెరుగుతుంది. మరి ఆదాము వల్ల పాపం వస్తే ఆ పాపం వల్ల మళ్ళీ ఆ పాపం వల్ల మరణం వస్తే మళ్ళీ అందరూ పాపం చేస్తారా లేదా? ఇప్పుడు కయ్యను పాపం చేసాడా లేదా? మరి నోవా జలప్రలయంకి వచ్చేసరికి ఏమన్నా మారేదా? అందరూ పాపం చేసిన వాళ్ళే. ఆ కయ్యను నోవా ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడంట. ఈ తరంలో ఆకాశం నుంచి నరులు పరిశీలిస్తున్నాడు కదా, పరిశీలిస్తుంటే ఎవరో బాగలేరంట. నోవాహు ఈ తరములో నీతిపరుడు, నిందారైతుడు, అతను బాగున్నాడమ్మా, శబాష్ నోవాహు ఒక్కడ తగిలేవరా నాకు, వెరీ గుడ్ నాన్న అని నోవాహుని మెచ్చుకుని అతనికి వీళ్ళందరూ చంపేస్తానని అందరినీ జలప్రలయంలో చంపేశాడమ్మా. తెలుసు కదా మీకు. ఆ తర్వాత కొంతకాలం మళ్ళీ వాళ్ళ ద్వారా పిల్లలు వస్తే వాళ్ళ దగ్గరకు అబ్రహాం కాలం వచ్చేసరికి లోతునైనా ఉన్న కాలంలో అబ్రహాం లోతున సొదొమ గుమ్మర పట్టణాలు ఉంటే అక్కడ పసిపిల్లలతో సహా వ్యభిచారాలేనమ్మా. అక్కడ కూడా తన ఒళ్ళుని అమ్ముకునే వాళ్ళు, తన ఒళ్ళుని కాపాడుకోవాలని చూసుకునే శరీరాన్ని పాడు చేసుకోకూడదు, వ్యభిచారాలు చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు అని ఊరు చెబుతున్నారు. పాడైపోతున్న సమాజం. చూడు, బాలురు వృద్ధులు కూడా దేవదూతలు ఇంటికి వస్తే వ్యభిచారం చేయడానికి వచ్చారంటమ్మా. ఎటువంటి పరిస్థితి చూడండి. అప్పుడు దేవుడు మళ్ళీ కోపం వచ్చి ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించి వాళ్ళని వర్షం కురిపించినట్టు కాల్చి చంపేశాడు. మరి ఇశ్రాయేల్ని ఏర్పరచుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ తర్వాత వరుసగా చెప్తున్నా. మరి ఇశ్రాయేల్ ఏర్పరచుకుంటే ఇశ్రాయేల్ ఎలా ఉన్నారు? ఇశ్రాయేలు నా కుమారుడు అన్నాడు. నేను అబ్రహాంకి మాట ఇచ్చాను, అబ్రహాంకి ఇస్సాకుని ఇచ్చాను, ఇస్సాకు యాకోబుని ఇచ్చాను. వాళ్ళ సంతానంలో ఇశ్రాయేలు 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు ఉంటే ఆ బానిస బ్రతుకుల్లో ఉన్న వాళ్ళని ఇడిపించడానికి దేవుడు తన ప్లాన్ ద్వారా మోషేను పంపించాడు. వాళ్ళని మోషేను ఎదుగు పాలు తేలు ప్రవహించి కనాను దేశాన్ని నడిపిస్తుంటే అక్కడ కూడా వాళ్ళు ఏ విషయాలలో ఎన్ని తప్పులు చేశారమ్మా. చూడమ్మా, ఎంత ఆలోచిస్తారు. నాకైతే భయం పుట్టుద్దమ్మా, నిజంగమ్మా భయం పుట్టుద్ది. నేను అందుకేనమ్మా ఈ మాటలు చదువుకున్న తర్వాత నేను ఒకటే కోరుకుంటున్నా, మనం చనిపోతే శాశ్వతమైనది అదే లోకం. ఈ భూమి మీద నేను ఏది చేసినా దేవుడు తెలుసు. చిన్న మనసులోది కూడా దేవుడు తెలుసు. నేను దొరికిపోతాను. అవకాశం ఎందుకు ఇవ్వాలి? అది అవకాశం వద్దు. ఇక్కడ నుంచి నేను మార్పు చెందాలి, మంచిగా బతకాలని డిసైడ్ చేసుకుని ఇక ఉద్యోగం చేసుకుంటూ దేవుడి పనిలో చేసుకుంటూ పోతున్నాను. దేవుడి పని చేయకపోతే పరలోకం రాదు కదా. ఇప్పుడు ఇశ్రాయేలు పాపం చేశారు లేదా? ఆదాము మొదట పాపం చేశాడు, అవ్వ చేసింది, కయ్యను చేశాడు. మరి నోవా జలప్రలయంలో ప్రజలందరూ, మరి సొదొమ గొమొర్రా కాలంలో ఏ భేదం లేదు కదా, స్త్రీ అని లేదు, పురుషుడు, అందరూ పాపం చేసిన వాళ్ళే. మరి ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్రహాంకు మాట ఇచ్చాడు కదా. అబ్రహాం దేవుడు మాట విన్నాడు కనుక అతను ఆశీర్వదిస్తే, మరి అబ్రహాంకు మాట ఇస్తే, మరి అబ్రహాంకు ఇస్సాకునిస్తే, ఇస్సాకు యాకోబుని ఇస్తే, వాళ్ళకు 12 మంది కొడుకులు ఇస్తే, వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకులు ఉన్నప్పుడు అక్కడ 430 సంవత్సరాల నుంచి విడుదల చేసి వాళ్ళకి విడిపించి మళ్ళా తీసుకొస్తే వాళ్ళు ఏమైనా పాపం మానేరా? మరి ఏం చేయాలమ్మా? హోషేయ గ్రంథం 6:7 కూడా చూడండి, మరొకసారి మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు యేసుప్రభు వారి గురించి చెప్పేది ఈ ముగింపు మాటలు మీరు చక్కగా ఉంటే యేసుప్రభుతో ముగించేస్తాను నేను. అర్థమైందా? ఈ పాత నిబంధన చెప్పిందంతా మీకు అర్థమైందమ్మా? పైనే చెప్పుకుంటూ వచ్చిన ఒక్కొక్క పాట ఇదంతా ఒక నెల రోజులు 30-40 పాఠాలు కానీ చెప్తే కానీ మీకు అర్థం కదా. ఇదంతా 30-40 పాఠాలు చెప్పాల్సింది మీకు సింపుల్గా చెప్తున్నా. చూడమ్మా, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో ప్రవక్త అయిన హోషేయ గారు చెబుతూ, ఆదాము నిబంధన మీరినట్లు వారు అంటే ఇశ్రాయేలు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను, ఆదాము నిబంధన ఇస్తే తినొద్దన్న పండు తింటే నిబంధన మీరాడు, రొమ్ములో పాపం కప్పుకున్నాడు, తప్పు చేశాడు, ఒప్పుకోలేదు. మరి ఇశ్రాయేలు తర్వాత ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు ఎంతమంది వదిలేరా? విశ్వాసఘాతకులు అయిపోయారు. చూడండి, బాగా ప్రేమించిన తప్పు చేసి ఎట్లా ఉంటుందమ్మా? బాగా ప్రేమించిన తప్పు చేసి ఎలా ఉంటుంది? ఇశ్రాయేలుని దేవుడు ఏర్పరచుకుంటే ఇశ్రాయేలు అంటే విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరిపోయారు. మరి నిబంధన మీరిపోతే ఏం చేయాలమ్మా? ఈ నిబంధన మేరటానికి కారణం ఎవరు? అపవాదమ్మా. నిబంధనలు మీరటానికి కారణం అపవాది, దయ్యం, ఆది మహాగడ సర్పం. వాడు పడద్రోయబడ్డాడు. ఎవడిని మింగుదునని వెదుగుచూ తిరుగుతున్నాడు. వాడు నటనాడుతున్నాడు. చాలా మేలు చేసినట్టు వస్తాడు. నా ఫ్రెండ్ అంటాడు, నాకు మంచి బంధువులు అంటాడు, ఇది నాకు ముఖ్యం అంటాడు. అలా దగ్గరగా దగ్గర చెప్పి నీకు అన్నీ బాగున్నట్టు చూపించి దేవుడిని దూరం చేసి అందరినీ సాతాను వైపుకు మలుచుకుంటూ నిన్ను పాడు చేస్తానే ఉంటాడు. వాడు ఎవడిని మింగుదునా వెదుగుతూ తిరుగుతుంటే నటనాడుతూ
జాగ్రత్తగా మింగి ఒకరినొకరిని పట్టుకుని వలవేసి లాగి పట్టుకుని వారిని బంధించి గంతులు వేస్తున్నాడు. వాడు ఎంత ఆనందపడిపోతున్నాడు తెలుసా వాడికి. వాడు గంతులు వేస్తున్నాడు అన్న పదం చూస్తుంటే ఎట్టుంటుందమ్మా. వాడు వలైసి అంట మానవులు గాలం వేసి మానవులందరూ లాగి గుచ్చి లాగుతున్నాడంట. లాగేసి పట్టంలోనే వాడు పడిపోగానే ఇక తప్పు జరిగిపోయింది పిల్లలు పట్టేసుకుంటారా, పట్టి దొరికిపోయినరా, తప్పు చేయను, నేను చిన్నసరగా ఉండాలి, తలెత్తుకుపోతాను, నేను ఎవరిని పట్టించుకున్నాను, ఈ ఊడొకరిని పెట్టించి వాడిని లైన్లో పెట్టేసి అలాగే ఇటు అలాగా ప్రతి విషయంలోనూ అంతే. ఇక్కడే కాదు, యవ్వన పిల్లలు కాదు, ప్రతి ఒక్కరి విషయంలో అన్ని విషయాల్లోనూ పట్టుకుంటుంది. అవ్వను ఆదామును పొండు విషయంలో పట్టుకుంది, కయ్యని ఘనత విషయంలో పట్టుకుంది, ఇతను పొగిడేనే కదా, దేవుడు ఏ వీళ్ళు మెచ్చుకోవడనే కదా, అంతే కదమ్మా. అన్నీ ఇలాగ ఎన్ని విషయాలు మీరు ఎగ్జాంపుల్గా ఆలోచించుకోండి. అలా పట్టుకుంటే అందరూ పట్టుకుంటుంటే సాతాను మాయలో పడిపోయి దానికి లోబడిపోతుంటే చివరకు అందుకే కదమ్మా దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడంటే అపవాది యొక్క క్రియలను లయపరచుటికే దేవుని కుమారుడు. అది క్రిస్మస్. అపవాది యొక్క క్రియలను అసలు పాపలు రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చేది అన్నాడు. మనం అందరం చదువుకుంటాం కదమ్మా. ఏ క్రిస్మస్లో ఏ పాస్టర్ని అడిగిన ఏం చెప్తారు? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చానంటాడు. ఇంకా పాపం గురించి చెప్తాను. అసలు పాపం ఎక్కడి నుంచి వచ్చింది అది నేను చెప్తాను ఈరోజు. అసలు పాపం వచ్చిన కారణం ఏంటి? ఒకరి పరలోకంలో యుద్ధం జరిగిందిరా, ఒక దేవదూత తర్వాత దేవుడు సమానంగా చేసాం మన కోసమేరా, ఇవన్నీ ఈరోజు చెప్పాను నేను. ఇవన్నీ మీరు నేర్చుకుంటే ఈరోజు వచ్చినందుకు ఇది మీరు నేర్చుకుంటే మీకు ఉపయోగకరం. ఎందుకంటే పాపం పుట్టింది ఎక్కడ? పరలోకంలో దేవదూతలు. ఆ దేవదూతే కదా, దానికి సమయం ఇవ్వబట్టే కదా. మరి నీకు పరీక్ష పెడుతున్నాడు దేవుడు, నువ్వు గెలవాలా వద్దా? మరి నువ్వు గెలవకుండా దానికి లోబడితే నీ పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఆ విధంగా అపవాది అందరిని మోసం చేసి పాపానికి లోను చేస్తుంటే ఆ అపవాది యొక్క క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాను, వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి చూడండి. ఇప్పుడు చెప్తాను. ఆయన కూడా ఇబ్బందులు ఉంటాయా ఉండవా? భూమి మీద శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయా ఉండవా? ఇప్పుడు ఆదాముకి ఇబ్బంది వచ్చిందా? ఇబ్బంది కాదు, దేవుడు పెట్టిన పరీక్ష. పండు తినొద్దన్నాడు, మరి దాని పరీక్ష వచ్చిందా? పరీక్ష వచ్చిందా లేదా? అప్పుడు తినలేదా? అంటే ఎవరిని గెలిపించాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఆయన వచ్చిందే లయపరచడానికి, సాతాన్ని తల చితకతొక్కడానికి వచ్చాడు. ఆయన నిన్ను తల మీద కొట్టునన్నాడు. ఆయన వస్తే కానీ దాని తల మీద కొట్టాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు, పరీక్షలు ఎదుర్కొంటున్నాడు. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. పరీక్షలు ఎదుర్కొంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు భూమి మీద బతికాడు. వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకున్నాడు, ఒడ్డుకు వచ్చాడు, 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత 3వ వచనం చదవమ్మా. చూడమ్మా, సోదకుడు అంటే ఎవరు? దయ్యం. ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు ఆజ్ఞాపించు. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలు చేసుకుని ఆజ్ఞాపించు తిను. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, అందుకు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? రొట్టె వలన బతుకుతామని సాతాను అంటుంది. అప్పుడు యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు సాతానికి? మనుషుడు రొట్టె వలన కాదు బతికేది సాతానా, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడిన వచనాన్ని చూపిస్తున్నాడు. వాళ్ళకి పండు తినొద్దని రాత్రి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇస్తే వాళ్ళు పండు తినరు. ఆజ్ఞ అతిక్రమించి పాపం వచ్చింది. ఇక్కడ కూడా పండు ఇక్కడికి వచ్చి యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు సాతాను వచ్చిందా లేదా? సోదకుడు వచ్చి శోధిస్తున్నాడా లేదా? శోధిస్తున్నాడు కదమ్మా. శోధిస్తే ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలు చేస్తుందయ్యా, 40 దినాలు ఉపవాసం వచ్చావు కదా, చూద్దాం నీ సంగతి కూడా, ఆకలితున్నావు కదా. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడా? వెంటనే వాక్యం చూపించాడు. మనుష్య కుమారుడు ఏం వాక్యం చూపించాడు? ఎందుకు? మనుషుడు రొట్టె వల్ల కాదు సాతానా బతికేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బతుకుతావు అన్నాడు. నెక్స్ట్ ఏముంది మళ్ళీ? అంతటి అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టిందంట. చూడండి, ఎక్కడ తీసుకుపోయిందంటే శిఖరం అంటే ఎత్తు, లాస్ట్ ఎత్తుకు తీసుకుపోయిందంట సాతాను. దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఏమంటుందమ్మా? నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకంటుంది. ఇప్పుడు ఆయన యేసు ప్రభు శరీరధారికి వచ్చాడుగా, దేవుని కుమారుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. వచ్చి శరీరాన్ని ధరించుకున్నాడు. ఇప్పుడు దేవాలయ శిఖరమునికి తీసుకుపోయింది, పైనుంచి కిందకు దూకంటుంది. దూకితే ఏమవుతుందంట? దేవాలయ శిఖరం నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు పైనుంచి దూకితే ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎవరైనా దేవుడు, నిన్ను కన్న దేవుడు నిన్ను పంపించాడు కదా, ఆయన మాట కోసమే కదా నువ్వు వచ్చావు.
నీ తమ్ముళ్ళని కాపాడటానికి, దేవుడి పిల్లల్ని కాపాడటానికి కదా నువ్వు వచ్చావు. పరలోకం నుంచి వచ్చావు కదా, ఆకలి కొన్నావు కదా, రాళ్ళు చేసుకుని తినయ్యా, తిను తిను. నువ్వు ఎలా ఉంటావు నేను చూడనా, నీ అంతు తేలుస్తా. నాకు ఎవరిని వదిలేను, నేను ఆదాముని వదిలేనా, అవ్వను వదిలేనా, కయ్యను వదిలేనా? నీ తమ్ముడు చంపేసావు కదా, చంపించాను కదా, నేనే కదా చంపించాను, ఎవరు వెనక నేనే ఉంది వెనక. నీ తమ్ముడు హేబేలు మంచిగా ఉన్నాడని మీ నాయన ఓడాడు కదా, నేనే చంపించింది. ఎవరు అనుకుంటున్నావు? నేనే, వెనక ఉన్న నేనే. నిన్ను వదులుతానా? పరలోకం నుంచి వచ్చావు, నిన్ను వదులుతానా అని శోధిస్తున్నాడంట. శోధకుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి, ఇదిగో పైనుంచి దూకితే ఆయన నీ తండ్రి ఉన్నాడు కదా, నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తుకుందురు. ఎవరంట అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అంటున్నాడు, నువ్వు దేవుని శోధింపొద్దు, నీ ప్రభు అయిన నీ దేవుని శోధింపొద్దు అంటున్నాడు. ఇప్పుడు దూకితే ఏమవుద్దంట? అక్కడ ఏమవుతుందంట? దూకితే దేవదూతలు వచ్చి కాపాడతాయంట. ఎక్కడుందంట ఇది? ఎక్కడుంది ఇది? వచనం చూపిస్తుంది సాతానికి వచనాలు తెలుసు, వాక్యం తెలుసు సాతానికి. నువ్వు దూకితే దేవదూతలు వచ్చి నిన్ను, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా, దేవదూతలు వచ్చి నిన్ను రాతికి తగలకుండా నీ చేతులు తెచ్చుకుంటా. పైన దూకు. ఏం కాదు. దేవుడు దూతలను పెట్టాడు రెడీగా. యేసుప్రభు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని కుమారుడితే పైనుంచి వచ్చావు నువ్వు. యేసుప్రభు చూడమ్మ దెయ్యం అంటుంది, పైనుంచి వచ్చావు, గ్రేట్ అవ్వను అంటుంది. చూడు యేసుప్రభు దగ్గరకు వచ్చి, దేవుని పిల్లలం కాబట్టి ఏం వచ్చావా యేసుప్రభు? పైనుంచి వచ్చావు కదా, నీ పిల్లలంగా మీ తండ్రి పంపాడు కదా. ఒక్కసారి పని చేయి, వచ్చిన ఉంది కదా, వాక్య ప్రకారం పో. దెయ్యం అంటుంది, వాక్య ప్రకారం పో, దూకు, పైనుంచి దూకు, వచ్చిన ఉందిగా. పైనుంచి దూకితే ఇదిగో ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నువ్వు దూకతా ఉన్నావు, దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు వారు వచ్చంట, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులు తెచ్చుకుంది. రాయబడి ఉంది, వచ్చిన రాయబడి ఉంది. ఎక్కడ ఉంది అది చూడండి. ఎక్కడ? 91వ కీర్తన చూడండి అమ్మా, 12వ వచనం. 91వ కీర్తన 12వ వచనం అమ్మా. చూడమ్మా ఏమంటాను, అందరు తీసారా? చూడండి, సాతాను గోడు పుట్ట చూడండి ఏం చేస్తుంది చూడమ్మా. ఆయన నీ పాదములకు రాయి తగలకుండా వారు నేను తమ చేతుల మీద ఎత్తి, అది ఇప్పుడు ఉండాలి ఇదా. సాతానికి వచ్చిన తెలుసా, వాక్యం తెలుసా? నీ పాదములకు రాయి తగలకుండా వారు నేను చేతులతో పాటు దూకి అంటుంది. ఇప్పుడు దూకితే యేసుప్రభుకి ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు యేసుప్రభు పైనుంచి ఎత్తు శిఖరం పైకి కింద దూకాడమ్మా. ఇప్పుడు యేసుప్రభు ఏమవుతాడు? ఏదమ్మా ఎత్తు నుంచి దూకితే ఏం కాడా? ఏమన్నా కావాలంటే పైకి దూకండి. ఏమన్నా ఇది ఏదో దెబ్బకి చచ్చిపోతారు, కాళ్ళు చేతులు ఎరపలే చచ్చిపోతారు. ఇప్పుడు పైనుంచి యేసుప్రభు దూకితే ఏమవుతారమ్మా? మరి దూకమన్నాడుగా, వచ్చిన ఉందగా. పైనుంచి దూకితే దూతలు వచ్చి పుట్టుకుంటుంది కదా. మరి యేసుప్రభు దూకాడా? ఏమన్నాడు? నీ ప్రభు అయిన నీ దేవుని శోధింపొద్దు అన్నాడు. మరి శోధింపొద్దు అన్నాడు, ఎందుకు దూకలేదు? ఎందుకు దూకలేదమ్మా? కాదమ్మా, అలా దూకితే కాపాడుతానల్లా వచనం. అది ఒక వచనం, దానికి అనుకూలం వచనం చెప్పుద్ది. ఈ పైన చదవండి 91వ కీర్తనలో 11, 10, 11 చదవండి. ఇక్కడ అర్థం ఉంది మీకు. నీకు అపాయం ఏమీ రాదు, నీకే తెగులు ఏ కూడా నిన్ను సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు. అదనమాట ఆన్సర్. ఇలా నేర్చుకోవాలా. ఎప్పుడు కాపాడుతారంట దేవుడు? ఎప్పుడు కాపాడుతారంట? మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు. ఎప్పుడు కాపాడుతారంట దేవుడు యేసుప్రభుని? మార్గములన్నిటిలో కాపాడుతారమ్మా. దూకితే కాపాడుతారా లేదు? అక్కడ మీకు వచ్చిన అర్థం కావట్లేదు ఇంతవరకు. బుర్ర ఎక్కడుందో, ఎక్కడ పెట్టిండ్రో. దూకితే కాపాడుతాను అన్నది అక్కడ. సాతాను గడు ఏం చేశాడు? దూకు కాపాడుతాడు. మా అమ్మ కూడా, అంటే మా అమ్మకి 2010లో పక్షపాతం వచ్చింది. ఇక మా అమ్మ ఎదురుకుంది. మా అమ్మకి నేను యేసుప్రభు అప్పుడే నమ్ముకున్నాను. యేసుప్రభు నేను ఈస్ట్ గోదావరి ఫస్ట్ ఉద్యోగం చేస్తే అక్కడ నమ్ముకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మా అమ్మకి పక్షపాతం వచ్చేసింది. నేను సెలవు పెట్టి వచ్చేసరికి కాళ్ళు చేతులు మూతి అంతా పక్కన పోయింది. హాస్పిటల్ పడిపోయింది. హాస్పిటల్ పోయిన తర్వాత చాలా ఖర్చు పెట్టి చూపించాను మా అమ్మకి. చూపించి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఊర్లోకి పోయినప్పుడు మా అమ్మని చూడటానికి వస్తే మా అమ్మకి వాక్యం చెప్తా ఉండేది. మా అమ్మ మంచి పూజలు చేసేది, మంచి భజన భక్తురాలు మా ఊర్లో. మా అమ్మ
మా అమ్మ పూజ అయితే అమ్మ ఏమో ఎట్టనిపిస్తుంది అంటే ఆ తర్వాత నేను నా మాట వాక్యం చెప్తా ఏంటంటే తర్వాత మా అమ్మ నా మాట తిని మారు మనసు పొందింది. నిజమే కదమ్మా, దేవుడు అందరికి ఒక్కడే కదమ్మా, కులాలు మతాలు మానవులు పెట్టుకుంటారు కదమ్మా, దేవుడు మనందరికి ఒక్కడే కదమ్మా. మనం పాపం చేసాం కదమ్మా, చేయలేదమ్మా అంటే అవునయ్యా పాపం చేసాం కదా. మరి మన పాపం పోవడానికి దేవుడు తన కొడుకుని యేసుక్రీస్తుని పంపించి సొంత కొడుకును బలి చేసుకున్నాడు కదమ్మా. మరి ఆయన మార్గం అమ్మ, మతం కాదమ్మా. మనం చచ్చిపోతే యేసు ప్రభు ద్వారా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే చెబితే మా అమ్మ మారింది. నేను చెప్పిన మాట మారి మా అమ్మ బాప్తీసం తీసుకుంది. అప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత అప్పుడప్పుడు వాక్యం చెప్తుంటే అప్పుడు ఇటువంటి వాక్యాలు మా అమ్మకి చెబితే మా అమ్మ ఉందా నిజమేనయ్యా. అప్పుడు నా పక్షవాతం వచ్చినప్పుడు నా మనసులో అయ్యా ఏమనిపించింది అంటే, ఎందుకు నీ ముఖం ఎలా ఉందో చూడు, నీ మూతి ఎలా ఉందో చూడు, నీ చేతులు కాళ్ళు వంకర పోయి ఎందుకు వేస్ట్ ఇపోతే ఎందుకు చచ్చిపో, బాయిలో దుగ్గుపో అనేది మా అమ్మ. బాయిలో దూకు చచ్చిపో, బాయిలో చచ్చిపోతే సుఖంకి వెళ్ళిపోతా అని మనసులో అంటే ఆలోచన ఎత్తనే ఉండదంట. ఎందుకు నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను కనుక నన్ను బట్టి మా అమ్మను కూడా కాపాడుకున్నాడేమో. మా అమ్మ ఎట్ట బావిలు దూకల, సాధారణ మాయలు పడి బావిలు దూకల. నేను చెప్పిన మాట మా అమ్మ అప్పుడు చెబుతుంటే నాకు ఎంతో సంతోషం. దేవా ఎంత స్తోత్రం నాన్న, మీకు కృతజ్ఞతలు నాన్న, మా అమ్మను కాపాడుకున్నాం. అదే మనసులో పడి ఈ బాధలు నేను తట్టుకోలేను, ఈ పక్షవాతం ఈ బాధలు నేను తట్టుకోలేను, ఆ రోజు బావిలో దూకుంటే చచ్చిపోయి నరకం పోయి ఉండేది. ఎందుకు నా ప్రార్థన నా ముఖం చూసేదేమో, ఎవరి ముఖం చూసేదేమో, మొత్తాన్ని దేవుడు కాపుదల. ఆ రోజు నా ప్రార్థన బట్టి మా అమ్మను బతికించి అలా చచ్చిపోవాలనుకుంటాను మా అమ్మని అలా కాపాడి ఈరోజు నిలబెట్టి ఆ పక్షపాతం నుంచి కాపాడి నా ఎదురు నిలబెట్టి నాతో సంతోషంగా నాతోనే ఉంటాను సంతోషంగా. నిజంగా చూడు ఎంత మందిని ఇలా మోసం చేస్తుందమ్మా. అప్పు అయిపోయింది అయ్యా, అప్పు కట్టలేవు, కొత్త దగ్గర అప్పు తీసుకుంటే అప్పుడు కట్టలేడు వాడు వచ్చి చదువమ్మా 11వ వచనం. అంతటా అప్పవాది ఆయన్ను అది అపవాది విడిచిపోయిందా లేదా? ఎదిరించాడు, అపవాది విడిచిపోయింది. అది మనం కూడా ఎదిరిస్తే విడిచిపోతాం. అలాగ వచ్చేసి 33 సంవత్సరాలు మిగిలిన 3 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు, అనేక మంది సువార్త ప్రకటించాడు, అనేక మందిని రక్షించాడు. చెబుతూ పోతుంటే సాతాను ఎన్నో కుట్రలు పడింది. ఎంతో మందిని చిన్నప్పటి నుంచి క్రిస్మస్ 2 సంవత్సరాల వయసులో పసిపిల్లలు చంపించాలని చూసింది. పెద్దరిగిన తర్వాత సొంత జనాంగం యూదుల ద్వారా వాళ్ళని చంపించాలని చూసింది. రాళ్ళు తీసుకుని కొట్టి చంపాలని చూసింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన చివరికి తనే నెగ్గాలని చూసింది. చివరికి యూదులకు అప్పగించింది, సిలువేసి చంపేసిన తర్వాత ఏం చేశాడు దేవుడు? 3వ దినం తిరిగి లేపాడు. అది పాపం చేయకుండా చనిపోయాడు. అదనమాట యోహాను. ఇదే లాస్ట్ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, ఇదే లాస్ట్ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. పాపంలో తీసివేటికి ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియదు. ఆయన యందు పాపమేమీయు లేదు. పాపం చేశాడా? ఆయన ఏ పాపం చేయకుండా తన ప్రాణాన్ని మనందరి కోసం పెట్టాడు. సిలువలో తన ప్రాణం పెట్టాడు, మనందరినీ తన రక్తముతో కొనుక్కున్నాడు. సిలువలో ప్రాణం పెట్టి రక్షించాడు మనల్ని. అది చంపేసింది. దేవుడు ఏం చేశాడు? తిరిగి యేసు ప్రభుని తిరిగి లేపాడు. అది తిరిగి లేపి విజయాన్ని ఇచ్చాడు దేవుడికి. అది అపవాది యొక్క క్రియలను లయపరిచేటానికే దేవుడు కుమారుడు ప్రత్యక్షమైపోయి అపవాది క్రియలు తలన చితకదొక్కి మనకి రక్షణ ఇచ్చాడు. మనకి రక్షణ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం ఇంక అపవాది చోటు ఇవ్వకూడదు. మన తప్పులుంటే వెంటనే సరిదిద్దుకోవాలి. ఇక్కడి నుంచైనా ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రాత్రి ఈ వాక్యం విన్న నా ప్రియ సహోదరు మల్లారా, ఇక్కడి నుంచి అయినా పొరపాట్లు ఎన్నో చేసేవేమో, ఎక్కడైనా పొరపాట్లు చేసేమో, ఇక్కడి నుంచి మనకి ఈ మాటలు ఎవరు చెప్పలేదేమో, ఇదే లోకం అనుకుని 5 నిమిషాల సుఖాల కోసం, ఈ ఆనందం కోసం తప్పిపోయామో, ఆనందపడతామో. వద్దు ప్రియులారా, ఈ మాటని ఇప్పుడైనా తన జీవితాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకుంటేనే దేవుడు పశ్చాత్తాప మనసుతో దేవుడు చాలా ఆనందపడతాడు. సరి చేసుకుని ఈ క్రిస్మస్లో మనం కూడా యేసుక్రీస్తు నమ్ముకోవడం కాదు, ఆయన నమ్ముకుని బాప్తీసం పొందుకుని మిగిలిన కాలం మంచి మనసు మార్చుకుని చక్కగా బతికితేనే అది నిజమైన క్రిస్మస్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తానమ్మా. సరే, మా అందరికీ వందన సమర్పణ చేస్తారండి. మా కన్న తండ్రి నాన్న బంగారు పాదాలకు వందనాలు. ఇప్పటివరకు నాయన చక్కగా మీకు మహింకరంగా ఘనంగా జరిగించినందుకు వందనాలు. అపవాది నాయన క్రియలను లయపరచడానికే మీ కుమారుడు ప్రత్యక్షమయ్యాడని నాయన చక్కగా నాయన విన్న మాటలు బిడ్డలు విన్నారు. చక్కగా విన్న మాటలు హృదయంలో ఫలింపచేయండి తండ్రి. విన్న మాటలు సాతాన్ని ఎత్తుపోకుండా కాపాడండి తండ్రి నాయన. ఇదిగోనైనా మీ బిడ్డలు తండ్రి నాయన 8 మంది బాప్తీసం తీసుకున్నారు తండ్రి నాయన గత 4 సంవత్సరాల క్రితం. ఈరోజు కూడా ఒక బిడ్డ బాప్తీసం తీసుకుని తండ్రి వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. వారికి నేను సాతాను కబంధాస్తాల నుంచి వారు కాపాడండి. మీ మాటలు బాగా నేర్చుకుని నేను మీ మాటల ప్రకారంగా బ్రతుకుతూ సాతాను ఎదిరించి నిలబడుటకు సహాయాన్ని దయచేయండి తండ్రి. ఇదిగో బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకున్నాను. ఇప్పుడు ఘనంగా జరిగించినందుకు వందనములు తండ్రి. మళ్ళీ బిడ్డలు తిరిగి ప్రయాణం వెలుచుండగా మరి అందరికీ క్షేమైన ప్రయాణం దయచేయండి.
ఇంటికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకునే గొప్ప భాగ్యాన్ని కలిగించండి. సంఘాన్ని కాస్తున్నాయినా హుషారాన్నినైనా ఇదిగో పిల్లలను దీవించండి తండ్రి. నాయన ఇక్కడ ఇంత దూరం వచ్చి నన్ను ఇక్కడ వాక్యం చెప్పడానికి మాకు సెలవు ఇచ్చిన మాకు అసిస్టెంట్ కమాండెంట్ సార్ గారు హుసేన్ సార్ గారిని దీవించండి అయ్యా. ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని దీవించండి. మా యూనిట్లో యూనిసీఎల్ పనిచేస్తున్న మా యూనిట్ అందరినీ కూడా నేను ఏ ఆటంకం లేకుండా అందరికీ సహాయాన్ని దయచేయండి. మా డిపార్ట్మెంట్ అందరినీ దీవించమని వేడుకుంటున్నాను. అధికారులు దీవించమని వేడుకుంటున్నాను. నేను మా రాష్ట్రం నాయన సంతోషకరంగా అంతనైనా అందరూ చక్కగా శాంతియుతంగా ఏ గొడవలు లేకుండా చక్కగా మా రాష్ట్రం అభివృద్ధి అవ్వటకు సహాయాన్ని దయచేయండి తండ్రి. ఒకరినొకరు ప్రేమానురాగాలతో సహోదరులతో ప్రేమ కలిగి చక్కగా నడుచుకున్నట్టుకు సహాయాన్ని దయచేయండి తండ్రి. మా దేశాన్ని అభివృద్ధి పరచండి తండ్రి. మేమందరం చక్కగా మీ మాటలు తెలుసుకున్న మేము అందరితో సమాధానం కలిగి నేను చక్కగా ప్రేమ కలిగి అందరికి మంచి చెబుతూ మంచి చేస్తూ మా ముగింపు వరకు చక్కగా యేసు కలిగిన మనసు మేము కూడా కలిగి చక్కగా బ్రతికినైనా మిమ్మల్ని చేరుకునే గొప్ప భాగ్యాన్ని కలిగించండి. మాలో పొరపాట్లు ఉంటే క్షమించమని వేడుకుంటున్నా తండ్రి. ఇప్పటి వరకు ఘనంగా జరిగించినందుకు వందనాలు తీసుకుంటూ క్రీస్తు సంఘ యశ్వరపురం సంఘస్థులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఇక్కడికి వచ్చి తల ఉంచి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ కూడా పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా ప్రియరక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. సహవాసం సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్.